కీర్తన 104. ఆరాధన వర్తమాన కొరకు కీర్తన 103 నుంచి కొన్ని వచనాలు ధ్యానిస్తామండి. 103లో మొదటి 10 వచనాలు చదువుకుందాం. కీర్తన 103 మొదటి 10 సన్నతించము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము. నా ప్రాణమా యెహోవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరిచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపమును బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. మన దోషములు బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమికులైన మా తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. ఆరాధన కొరకు మీ వర్తమానం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మీ స్వరం మేము వినుటకు సహాయం చేయండి. ఆరాధకులుగా మమ్మల్ని చేయండి. నన్ను కూడా మీరు కనికరించి మీ సిలువు చాటును మరుగుపరిచి మీ స్వరం మాకు వినిపింపచేయండి నాయన. సమయస్ఫూర్తి మాటలు మీరే మాకు దయచేయండి. ఆరాధకులుగా మమ్మల్ని చేయండి. మమ్మల్ని మీ స్వాధీనపరుచుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దావీదు కీర్తన 103. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ప్రియమైన వాళ్ళారా, కీర్తన అంటేనే స్తుతి, స్తోత్రము అని అర్థం. కనుక చాలామంది చర్చెస్లో నేను గమనించింది ఏంటంటే, ఈ దినాల్లో వాళ్ళు పాటలు ఎక్కువగా పాడతారు. అంటే ప్రార్థనతో ప్రారంభించకుండానే రావటం, వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు, పాటలు పాడుతూ ఉంటారు. నేను ఒక సందర్భంలో ఒక పాస్టర్ గారిని అడిగాను, చాలాసేపటి నుంచో పాటలు పాడుతున్నారు, మీరు ఇక్కడే ఉన్నారేంటి అని అడిగాను. ఆయన అన్నాడు, నాయన ఆరాధనకు దేవునికి ఎక్కువ సమయం ఇవ్వాలి నాయన, అందుకని వాళ్ళు పాటలు పాడుతున్నారు, పాడినివ్వండి, ఆరాధించనివ్వండి అని అన్నాడు. ఆరాధన అంటే ఇట్లా ఉంటుందా అని నేను అర్థం చేసుకున్నాను. ప్రియమైన వాళ్ళరా, గొప్ప గొప్ప భక్తులు మరి కీర్తనలు రాశారు, 150 కీర్తనలు రాశారు. కానీ ఇవి మనం నోటితో చదువుకొని హృదయంతో ధ్యానించి ఆత్మతో ఆరాధించడానికి ఆ కీర్తనలు రాశారు. అంతేగాని ఊరికే ఒక పాట పాడి గమ్మునైపోవటం కాదు, లేదా 10 పాటలు పాడి గమ్మునైపోవటం కాదు. వాట్ అబౌట్ యువర్ కాన్షియస్నెస్? నీ అంతరాత్మ ఏమని చెబుతుంది నీకు? ప్రభు నీకేమై ఉన్నాడు? నువ్వు ప్రభువుకి ఏమై ఉన్నావు? నిన్ను ప్రభు ఎంతగా హెచ్చించాడు? ఎన్ని మేలు చేశాడు నీ జీవితంలో? ఆత్మీయంగా నిన్ను ఎంత ఎదుగుదలగా తీసుకొచ్చాడు? ఇవన్నీ నోటితో ఒప్పుకొనటం అనేది, నోటితో హృదయపూర్వకంగా మరి హృదయపూర్వకంగా పాడటం అనేది ఆరాధన అవుతుంది. కానీ ఒక పాట రాగం కోసం కానీ తాళం కోసం కానీ పాడితే
అది ఆరాధనగా వాళ్ళు ఉంటుందేమో కానీ ప్రభువుకి ఇష్టమైంది ఏంటంటే ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. ప్రియమైన పాటలు పాడుతున్నామంటే ఏదో పుస్తకంలో రాసిన పాటలు మనం చదువుతున్నాము, పాడుతున్నాము. కొంతమంది పాడుతున్నా కూడా మరి చదివినట్టే ఉంటుంది, కొంతమంది చదివినా కూడా పాడినట్టే ఉంటుంది. ఎందుకంటే మరి వాళ్ళ ఉన్నటువంటి టాలెంట్స్ వల్ల ఆ విధంగా కనిపిస్తుంది. అయితే శ్రేష్టమైన ఆరాధన అంటే ఏంటంటే మన హృదయంలో నుంచి వచ్చినటువంటి తలంపులు, ప్రభువు నా జీవితంలో నా కొరకై ఏం చేశాడు, నేను ఒకప్పుడు ఏ విధంగా ఉన్నాను, ఇప్పుడు నేను ఏ విధంగా ఉంటున్నాను, నా జీవితంలో ప్రభువు చేసిన మేళ్ళు ఏంటి, నా చూపు ఏ విధంగా మార్చాడు, నా తలంపులు ఏ విధంగా మార్చాడు, అది ఇతరులకు సాధ్యం కాకపోయినా నా ప్రభుకే సాధ్యమైందని గ్రహించి ఇది ప్రభువు వల్ల కలిగిన కార్యము, మనుషుల వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వల్ల కలిగిన కార్యము, ఇది దైవ చిత్తానుసారం దుఃఖం వల్ల వచ్చినటువంటి కార్యము. ఆ విధంగా మనం గ్రహించే వారంగా ఉండి ఆరాధించే వారంగా ఉండాలి. అదే ప్రభువుకి ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటి పరిమళ సువాసనతో కూడిన ఆరాధన అనిపించుకుంటుంది. ప్రియమైన వారలారా, ఇక్కడ దావీదు 103వ కీర్తనలో మరి దావీదుకి ఏ కీర్తన రాసినా ఆరాధనతోనే ఉంటాయి. ఈ కీర్తన ఇవాళ ధ్యానించడానికి ప్రభువు సహాయపడిన గాక. దయచేసి గమనించండి, ఆయన మనకేం చేశాడో మనం గమనిస్తాం. 3వ వచనం చూడండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఏం చేశాడండి మన ప్రభు మనకేం చేశాడు? ఆయన మన దోషములన్నింటినీ క్షమించేవాడు ఉంటున్నాడు. మన దోషములు ఏ విధంగా ఉంటున్నాయి? అవి తల మీద పొర్లి పారుతున్నట్టుగా ఉంటున్నాయి. మరి మనం చేసిన దోషములు అన్నీ ఇన్ని కావు. దోషములు అనే మరి సెకండరీ వెయిట్ ఉన్నటువంటి ఆ మాట వాడుతున్నాం, కానీ అవి దోషములే కాకుండా పాపములు కూడా కలిసి ఉన్నాయి. ప్రియమైన వారలారా, మనం చేసిన దోషములు, పాపములు, అకృత్యములు అవన్నీ కూడా ప్రభు సన్నిధిలో ఎట్లా పెద్ద కొండలాగా కనిపిస్తున్నాయి. కీర్తన గ్రంథకర్త ఒక ఆయన అంటున్నాడు చూడండి, ఇది కూడా దావీదు కీర్తనే. 38వ కీర్తనలో 4వ వచనం చదువుకుందాం. 38:4. ప్రభు మనకేం చేశాడో మనం గమనిస్తాం. మొట్టమొదటిగా, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడినై ఉన్నాను. దావీదు పలికిన మాటలు గమనించండి. నా దోషములు నా తల పైనగా పారుతున్నాయి, పొర్లిపోతున్నాయి. అంటే శరీరంతో చేసినటువంటి పాపములు, దోషములు, అకృత్యములు, అవినీతి క్రియలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే అరికాలు మొదలు తల వరకు కూడా ఏమాత్రం స్వస్థత లేకుండా తల మీదుగా పొర్లిపోతున్నట్టుగా ఉంటున్నాయి. ప్రియమైన పాపంలో జీవిస్తున్న ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు అతనిలో ఈ దోషములు మనకైతే మన కళ్ళకు కనపడవు, కానీ దేవుని కళ్ళకు ఆ విధంగా కనిపించేవి. ఒకప్పుడు మనం కూడా పాపములో, అపరాధములో చచ్చిన వారంగా మనం ఉంటున్నప్పుడు, మరణపు వాసన మన పైన ఉంటున్నప్పుడు, ప్రియమైన మనం ఆ విధంగా ప్రభు కనికరించి క్షమించి మన దోషములన్నింటినీ కూడా తీసివేశాడు. ఇంకా ఏముందండి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఎంత బరువు అంటే రాయి బరువు, ఇసుక భారం అని మనకు తెలుసు. మరి పాపం యొక్క భారం గ్రహించిన వాడెవడు? పాపము, ఒక పాపం చేస్తే 1 కిలో ఉంటుంది అనుకోండి, రేపు కూడా పాపం చేస్తే 2 కిలోలు ఉంటుంది. వారం అంతా పాపం చేసి 8 కిలోల బరువు మనం మోస్తున్నాం. నెలంతా పాపం చేస్తూ పోతే 30 కిలోల బరువు మనం మోస్తున్నాం. పోయగలవా? 25 కేజీలు బియ్యం బస్సు అక్కడి నుంచి ఇక్కడ తేవాలంటే బండి కావాలి మనకు. పాత రోజుల్లో భుజం మీదనే వేసుకుని వచ్చేవాడు మిల్లు కాడి నుంచి ఇంటికి. ప్రియమైన ఈ విధంగా మన పాప దోషములు మన తల మీదుగా పొర్లిపోతున్నాయి. అవి మోయలేని బరువుగా ఉంటున్నాయి. ఒక నెలకే 30 కేజీలు అయితే మరి ఒక సంవత్సరానికి ఎన్ని కేజీలు? ఏమండి, నీ జీవితకాలం అంతా కూడా ఎన్ని కేజీలు పాప భారం మోస్తున్నావో ప్రియమైన వల్ల తెలియకుండానే మోస్తున్నాము.
ఒక్కోసారి బరువైనటువంటి వస్త్రాలు మనం కొనుక్కుంటాం. అది తూకం వేస్తే ప్యాంటు ఒక 2.5 కిలో, షర్ట్ ఒక 2 కిలోలు, మొత్తం 4.5 కిలోలు మనం తెలియకుండానే మోస్తున్నాం దాన్ని. అయితే ఈ పాప భారం అంతా కూడా మనం తెలియకుండానే మోస్తున్నాం. ప్రియమైనవారా, ఈ పాప భారము, అకృత్యములు, ఈ దోష కృత్యములు అవన్నీ కూడా మరి తల మీదుగా పొర్లి పారుతున్న వీపు మీద మోపబడి ఉన్నవి. ఇవన్నీ వీపు మీద మోసుకొని 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 నడువొంగిపోతుంది, కొంతమందికి కర్ర పట్టుకోవాల్సి వస్తుంది. ప్రియమైనవారా, ప్రభువు కొరకై మనం యథార్థంగా జీవించినప్పుడు ప్రభు మన పాప దోషములు పరిహరించేవాడుకుంటున్నాడు. 5వ వచనం కూడా చూడండి, కీర్తన 38:5. నా మూర్ఖత వల్ల కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నా మూర్ఖత వల్ల కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. మనం అనుకుంటాం గాయములు కలిగినా కూడా వాటికి ఏదో సబ్బుతో కడుక్కొని వెళ్ళిపోతుంట, కానీ దాని దుర్వాసన మన ప్రభువుకి తెలుస్తుంది. ఆ దుర్వాసన మొత్తం ఎంత గొప్పదో, ఎంత భయంకరమైనదో మన దేవుని తెలుసు, నీ ప్రక్క వారికి తెలుస్తున్నాయి. నాలో ఏ వాసన లేదులే, సెంటు పూసుకుంటాం, పాండ్స్ పౌడర్ రాసుకుంటాం, ఇంకా ఏదో పౌడర్ రాసుకుంటాం, కానీ ఆ దుర్వాసన అనేది అంతరంగముల నుంచి వస్తూనే ఉంది. మనం ఊపిరి విడిస్తే పాపపు వాసన, మనం ఊపిరి పీల్చుకుంటే పాపమునే పీల్చుకుంటున్నాం. ఈ విధంగా మనుషుడు బహుఘోరంగా తప్పిపోయి నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవే శ్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. మరి ఒకసారి గాయపడిన ఒక వ్యక్తిని రోడ్డు మీద పడి ఉంటే హాస్పిటల్లో చేర్చారు, ఎవరో దయాదాక్షిణ్యం చూపించి. అయితే ఆ వ్యక్తికి ఉన్నటువంటి గాయములు, ఆ దుర్వాసన, గ్యాంగ్రీన్ వాసన చూచి అందరూ దూరంగా పారిపోయారు. ప్రియమైనవారా, మరి ఇవన్నీ కూడా చూడాలి అంటే డాక్టర్స్ కూడా దగ్గరికి రారు, వాళ్ళ కిందున్న ఉద్యోగస్తులకు అప్పచెప్తారు. వారు ఎంత త్యాగ సహితమైన ప్రేమను చూపించి, చేతికి గ్లౌజులు ఉన్నా లేకపోయినా, గవర్నమెంట్ వాళ్ళు సప్లై చేసిన చేయకపోయినా ఆ చేతులతో వాటిని కడిగి శుభ్రం చేస్తారు. ప్రియమైనవారా, ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో ఆ విధంగా చేస్తుంటే పైకి కనపడే గాయాలు, అంతరంగంలో ఉన్న గాయాల ద్వారా వచ్చే దుర్వాసన మన ప్రభువు చూస్తున్నాడు, ఆయనకు అడుగుతున్నాడు. ఏ విధంగా కడిగాడండి? ఏ విధంగా కడిగాడు? తన రక్తము ప్రోక్షించి మన గాయములు కడిగాడు, ఆ దుర్వాసన తీసివేశాడు, ఆ మరణపు వాసన తీసివేశాడు, జీవపు వాసన అనుగ్రహించాడు. మెడికల్ వాళ్ళు అయితే ఏయో సిరప్లో లేదా టానిక్లో ఏవో పోస్తారు కానీ కడిగేదానికి. మన ప్రభు అయితే తన స్వరక్తం ఇచ్చి మనల్ని పవిత్రపరిచాడు. ప్రియమైన వలన ఒక్కసారి ఈ రక్తంతో కడగబడితే ఇక ఎన్నటికీ దుర్వాసన రాదు, ఇక ఎన్నటికీ ఆ గాయములు స్రవించవు. అటువంటి గొప్ప కార్యం ప్రభువు నీ పట్ల, నా పట్ల చేస్తున్నాడు. నా గాయములు, నా మూర్ఖత వలన కలిగిన గాయములు. ఎట్లా కలిగినవి గాయాలు? మూర్ఖత వలన కలిగిన గాయాలు. ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతున్నాడు. ఎందుకు? మూర్ఖత్వం. ఎందుకు? యెరూషలేము నుంచి దిగి వెళ్ళాల్సిన అవసరమే ఉంది నీకు? యెరూషలేములో ఏమి లేదు, సంఘములో అన్నీ ఉన్నాయి, అయినా కూడా ఇంకేదో కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇంకేదో కావాలనుకొని యెరికో పట్టణాన్ని దిగి వెళుతున్నాడు. గాయములు కలిగినాయి, మూర్ఖత్వం, తన మూర్ఖత్వంలో కలిగిన గాయములు, అది నేను చెప్పదలుచుకున్నాను. ప్రియమైన వాళ్ళరా, అటువంటి గాయములు కూడా ఒక మంచి సమరయుడి వలె మన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కనికరించి, కొట్టబడి పడి ఉన్నటువంటి మనల్ని కనికరించి, గాయపడిన మనల్ని కనికరించి, మన గాయములు కడిగి పవిత్రపరిచి ఆయన వాహనం మీద మనం ఎక్కించుకొని సంఘంలో చేర్చాడు. ప్రియమైన వలన దేవుని కృప ఇది. దేవుని బిడ్డల సహవాసంలో మనల్ని చేర్చినాడు. ఆ విధంగా మన ప్రభువును ఆరాధించడానికి మనకు మంచి స్వేచ్ఛ, సంపూర్ణతమైనటువంటి కృపను ప్రభు అనుగ్రహించాడు. ప్రభు మన పట్ల చేసిన ఇంత గొప్ప కార్యం నిమిత్తము ఆయనను మనం ఆరాధించవలసి వారు పుట్టినాం. ఇంకో మాట చూద్దామండి, 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఏం చేశాడండి? మనకు కలిగిన ఈ గాయముల వల్ల
మన రక్తంలో మనం పొర్లుతుంటుండగా, నీ రక్తంలో నీవు పొర్లుతుంటుండగా బ్రతుకమని నీతో చెప్పి తిని అంటే ఎవరు పట్టించుకోకుండా పుట్టిన నాడే బయట పారవేయబడి రక్తంలో పొర్లుతున్న మనల్ని, మన రక్తంలో పొర్లుతున్న మనల్ని ఆయన మన దగ్గరకు వచ్చి మన రక్తం తీసివేసి తన రక్తంతో కడిగి శుద్ధులుగా చేసి మరి చూచుటకు మరి మంచి స్వరూపం మనకిచ్చాడు. ప్రియమైన వల్లరా, ఆ విధంగా మనం సమాధిలోకి వెళ్ళేదానికి సిద్ధంగా ఉంటున్నప్పుడు మన ప్రాణమును విమోచించినాడు మన ప్రభు. ప్రాణమును విమోచించడం అంటే ఒక వాక్యం చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మన ప్రభు మనల్ని ఏ విధంగా విమోచించాడో చూద్దాం. నిత్య నాశనానికి గురైనటువంటి మనలను ఏ యోగ్యత లేకుండా, ఏ మంచితనం లేకుండా, ఏ ఆదరణ లేకుండా బయట పారవేయబడిన మనలను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చూచి సమీపించి చేయి పట్టుకొని లేవనెత్తి మనల్ని విమోచించాడు. గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 6 వచనాలు కలిసి ఉన్నాయండి. కలిసి చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్ర ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనను క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. కనుక ప్రియమైన వారా, మనం ఆ విధంగా మన పరిస్థితి ఆ విధంగా ఉంటుండగా జగత్తు పునాది వేయబడక ముందే ప్రభు మనల్ని కనికరించి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మనకు తన అమూల్యమైన కృపను అనుగ్రహించాడు. ఆయన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లుగా తన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాడు. మనం అందరూ ఎవరు అండి? దేవుని కుమారులు. ఒకసారి అభిషేకం గారిని అడిగారట. ఒక బ్రాహ్మణుడు అడిగాడు, ఏ ఊరు మీది అన్నాడు. మాది పరలోకపట్నం అండి అన్నాడు. పరలోకపట్నం ఇక్కడెక్కడుంది? పరలోకపట్నం. నీ పేరు ఏం పేరు? నా పేరు దేవుని కుమారుడు అండి అన్నాడు. నువ్వు దేవుని కుమారుడా? పరలోక రాజ్యానికి వెళ్తున్నావా అని ఆశ్చర్యపోయాడు ఆ బ్రాహ్మడు. ప్రియమైన వల్ల ప్రభు మనకు అనుగ్రహించినటువంటి బంధుత్వం చూడండి. తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఏమండి, మనం ఎవరు కుమారులో మనకు తెలియదు ఒకప్పుడు. మరి ఈ లోక సంబంధమైనటువంటి బంధుత్వాలతో ఉన్నటువంటి మనల్ని పరసంబంధమైన బంధుత్వం చేత యేసుక్రీస్తు ప్రభువారి చేత మనకు ఆ బంధుత్వాన్ని ఏర్పరిచాడు. రక్షించబడినటువంటి నీవు దేవుని కుమార్తెవు, రక్షించబడిన నీవు దేవుని కుమారుడుగా ఉంటున్నావు. ఈ ఆధిక్యతలో, ఈ ధనితలో వచ్చిందండి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా వచ్చింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా. తన కుమారును స్వీకరించుటకై ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తనకు కుమారులుగా మనల్ని స్వీకరించాడు. అనగా యేసు ప్రభు దేవుని కుమారుడు, మనం కూడా దేవుని కుమారుడమే. ఆయన ప్రథమ కుమారుడు. మనము రక్షించబడిన మనము ఆయనకు కుమారుడు, కుమార్తె. యేసు ప్రభువారికి యెహోవా మా తండ్రి కాదా, యేసుడు మా అన్న కాదా అనే పాట కూడా ఉంది. కనుక ప్రియమైన అటువంటి పరసంబంధమైన బంధుత్వం మనకు కలిగించాడు. ఎటువంటి వారికి? ఏ యోగ్యత కూడా లేనటువంటి వారికి. ఎటువంటి వారికి? ఇంకో మాట చెప్పాలంటే, సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించాడు. సమాధికి దగ్గరగా ఉన్నటువంటి మనల్ని, మన ప్రాణమును విమోచించాడు. అది కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంటుంది. కానీ ప్రియమైన కొన్ని మాటలు మనం చూసుకుందాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. కీర్తన 16 అధ్యాయం కాదు ఇది. కీర్తన 16 10వ వచనం చదువుకుందామండి. 10వ చరణం చదువుకుందాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములు విడిచిపెట్టవు,
నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. ఏమండి, మన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టేవాడు కాదు మన ప్రభు. ఆత్మకు తీర్పు ఉంది. ఈ ఆత్మను పవిత్రపరిచి తన సన్నిధికి తీసుకుని వెళుతున్నాడు. నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు అంటే దీని అర్థం ఏంటి? ప్రభువు రాకడ నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు అంటున్నాడు. అంటే మరణించమా, మనం సమాధిలో పెట్టబడమా? ప్రియమైన వాళ్ళారా, ప్రభువు రాకడ ఈ దినం కనుకుంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదా. ఒకవేళ ఈ దినం కనుక ప్రభు వచ్చినట్టు, ఈ క్షణం వచ్చినట్లయితే మనం ఏమవుతామో? మరణం లేదు ఇక మనకు. మన ప్రభు వచ్చాడు కదా, ఇక మనకు మరణం లేదు. ఎవరు మన కోసం ఏడవనక్కర్లేదు. మరి ఏమవుతాం మనము? యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా మేఘముల మీద కొనిపోబడతాడు. ఆయనను పోలిన వారంగా మనం ఉంటాము. మేఘముల మీద వెళ్ళిపోతాం మనము. నో మోర్ డెత్. మరణమును గెలిచినటువంటి వారంగా. ఎట్ట గెలిచాం మనం? మన ప్రభు మరణమును గెలిచి తిరిగి లేచినవాడు కాబట్టి మనను కూడా మరణం నుంచి తప్పించి సమాధిలో నుండి, అక్కడ ఏమాట ఉందండి? నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియవు. సమాధిలో పెడితే కదా మనల్ని కుళ్ళిపోయేదానికి. ప్రియమైనరా, ఇంత గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చాడు. మరణం అంటే అందరికీ భయమే, అందరికీ దుఃఖమే. మరి కొన్ని సంవత్సరాలుగా, అనేక సంవత్సరాలుగా మనం ప్రలాపిస్తాం, విలాపిస్తాం మరణించిన వారి కొరకు. అయినా కూడా దేవుడిచ్చిన ఆత్మ అది కుళ్ళు పట్టలేదు. ఒకవేళ మట్టికి మంట అయిపోయి ఈ శరీరం మట్టిలో కలిసిపోద్దేమో, కానీ ఆత్మ మాత్రం దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. మరణించినా మన ఆత్మ కుళ్ళు పట్టనదు, బ్రతికున్నా కూడా మన ఆత్మ కుళ్ళు పట్టదు. ఇంత గొప్ప ధన్యత ఎవరికీ లేనటువంటి ధన్యత నీకు నాకు ప్రారంభించాడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. కనుకనే మన ప్రభువును మనం ఆరాధించవలసి అనుకుంటాం. ఒక మాట చూసుకుందామండి. చాలాసార్లు ధ్యానించాము, సమయం లేదా అవన్నీ ధ్యానించాలంటే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. ఇంకో మాట చదువుకుందామండి. కీర్తన 5 12వ వచనం చదువుకుందామండి. కీర్తన 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గురించి ఉల్లసింతురు. గమనించండి, ఇది కూడా దావీదు కీర్తనే. ఏమంటున్నాడు? నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. ఈ లోకంలో నీతిమంతులను లోకమైతే ద్వేషిస్తుంది. మన సహోదరులు కూడా మనల్ని ద్వేషిస్తారు. అయితే నీతిమంతులను ఆశీర్వదించేవాడు నీవే. దేవుడే నన్ను ఆశీర్వదించేవాడు. కేడెముతో కప్పినట్టు నీవు వారిని దయతో కప్పెదవు. కేడెము అంటే శత్రువు యొక్క బాణముల నుంచి తప్పించుకోవడానికి వాడేటువంటి ఒక సాధనం. ఆ సాధనంలాగా దేవుని యొక్క దయతో మనల్ని కప్పుతున్నాడు. ఇది ఆశ్చర్యంగా ఉండలా? దేవుని దయ ఎట్లా ఉంది? ఇప్పుడు ఒక దుప్పటిలాగా ఉంది, ఒక కేడెంలాగా ఉంది. ఏ శత్రు బాణములు కూడా దానిపైన పని చేయవు. బాణం పడ్డా కూడా వెనక్కి వెళ్ళిపోద్ది, కంగున పగిలి అక్కడే పడిపోద్ది. ప్రియమైన వాళ్ళరా, అటువంటి దయ అనేటువంటి కేడెముతో మనల్ని కప్పి ఉంటున్నాడు. మనకు అటువంటి భద్రత ఇచ్చాడు మన ప్రభు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఉల్లసింతురంటే ఆరాధించెదరు. హృదయం విప్పి, హృదయం అంతరంగంలో నుంచి వచ్చిన గానములతో మన ప్రభువును మనం ఆరాధించే వారం ఉంటాం. ఇన్ని గొప్ప మేలు చేశాడు కాబట్టి దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అంటున్నాడు. ఇంకొక మాట చూసి నేను ముగిస్తున్నానండి. 5వ వచనం చూడండి. పక్షిరాజు యవ్వనములే నీ యవ్వనము క్రొత్త దగుచుండినట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. ఏమండి? పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండినట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము అంటే పక్షి కొంచెం సైజులో పెద్దదే, శక్తికి పెద్దదే, బలమునకు పెద్దదే, మరి అన్నిట్లో మంచి శ్రేష్టమైన పక్షిరాజు. ఈ మధ్య మరి
నేను కూడా ఎక్కడో బొమ్మల్లో చూశాను. పక్షిరాజు అనేవాడు, ఆ పక్షిరాజు దానికి ముసలితనం వచ్చినప్పుడు ఏమవుతుందంటే కామ్గా ఒక గూట్లో కూర్చొని ఉంటుంది. గూడు ఉండదు దానికి, పొలలతోనే పెద్ద పెద్ద కర్రల పొలలతో తయారు చేసుకుంటుంది. వాక్యంలో తనకున్నటువంటి ఈకలు, రెక్కలకున్న ఈకలు, తోకకున్న ఈకలు ఒక్కొక్కటి రాలి కింద పడిపోతుంది. అయితే ప్రభు తన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దానికి ఒక వాగ్దానం ఇచ్చాడు. నీ యవ్వనము ఎప్పుడు కూడా క్రొత్తగానే ఉంటుందని వాగ్దానం ఇచ్చాడు. కనుక ఈకలు ఊడిపోయి కింద పడిపోయిన తర్వాత ఒక్కొక్క ఈక మళ్ళీ మొలిచేదానికి ఆస్కారం ఉంటుంది. ఏమండి, ఒక్కొక్క ఈక మళ్ళీ మొలిచి ఈకలన్నీ వచ్చి రెక్కలకి తోకకు ఈకలన్నీ వచ్చి మళ్ళొక్కసారి బలం తెచ్చుకొని పుంజుకొని పైకి ఎగిరి చేస్తుంది. అది ఎంత ఎత్తులో ప్రయాణం చేస్తూ ఎప్పుడైనా మనం రీతిగా నీకు నాకు మరి 5వ వచనం కదా, పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగును. యెహోవా యందు ఆనందించు, మనం నూతన బలం పొందేవారంగా ఉంటాం. యెహోవా యందు ఆనందించడం వలన మనం నూతన బలం పొందేవారంగా ఉంటాం. ఒక మాట చదువుకుందాం అండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చదువుకుందామండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలక నడిచిపోవుదురు. గమనించారండి, పక్షిరాజుల యవ్వనం వలె మనను కూడా ప్రభు తన కొరకై వాడుకుంటున్నాడు. అందుకని దేవుని సేవ చేసే వాళ్ళకి నో మోర్ రిటైర్మెంట్. దేవుని సేవకు వాళ్ళ ఆయుష్కాలము చివరి వరకు కూడా దేవుని సేవలోనే ఉంటారు. వారు మొదట్లో ఏ విధంగా సేవ చేశారో మరి వయసు పెరిగే కొద్దిగా వాళ్లకు వర్తమానాలు ప్రభు బలంగా ఇచ్చేవాడుకుంటున్నాడు. సీనియర్ గార్డ్స్ వర్తమానాలు ఇస్తుంటే మనం కదలకుండా అట్నే నిలబడి కళ్ళు అప్పకప్పి చూస్తూ ఉంటుంటాం. ప్రియమైనరా, మరి ఈ దినాల్లో ఆ దినాల్లో పేతురు ఒక్క ప్రసంగం చేసి 3,000 మందిని రక్షించాడు. మరి ఈ దినాల్లో 3,000 మంది వాక్యం చెప్పినా ఒక్కడు కూడా రక్షణ లేకుండా వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటండి? ఆత్మచేత నింపబడకపోవటం వలన, దేవుని ఆత్మ మనలో లేకపోవటం వలన, దేవుని శక్తి మనకు లేకపోవటం వలన, దేవుని మీద మనం ఆధారపడుకున్న మన సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నాం గనక, లేదా కంప్యూటర్ జ్ఞానం మీద ఆధారపడుతున్నాం గనక. ఇంకోటి ఏంటి టేబుల్ లాగా ఉండేది, ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇవేంటి వాట్సాప్ కాదు, దాని పేరు ఏం పేరు, నొక్కేది స్క్రీన్ ఉంటుంది. ప్రేమలో దాని మీద ఆధారపడుతున్నాం. కానీ మనం దేవుని జ్ఞానం మీద, దేవుని ఆత్మతో మోకాళ్ళ మీద ధ్యానించలేకపోతున్నారు ఈ దినాల్లో. కనుకనే మన యవ్వన కాలము పొడిగించబడటం లేదు, అట్లనే వృద్ధాప్యం అవుతున్నాం. ఇంకో మాట చూద్దామండి. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షము నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం క్రొత్త తగ్గుతున్నట్లు మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. ప్రియమైన వల్ల ఒక ఉదాహరణ కూడా మీకు చెబుతాను. పక్షిరాజుగా నిజంగా అట్లా ఈకలు వస్తాయా, లేదా కథ చెప్పావులే అన్నట్టుగా అనుకుంటారు కొంతమంది. ఉదాహరణకు సంసోను జీవితం చూడండి. సంసోను ఒకరికి లోబడిపోయి తన తలంతా క్షౌరం చేస్తుంటే నిద్రమత్తులునే ఉన్నాడు, బలమంతా ఉడిగిపోయింది. చివరికి అతన్ని తీసుకుని వెళ్ళి కళ్ళు ఊడదీసి మరి ఒక గుళ్ళో బంధించారు. ఒక్కసారి ప్రార్థన చేశాడు, ప్రభా నన్ను తిరిగి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నాకు తిరిగి ఒక్కసారి బలం దయచేయండి, ఈ ఫిలిష్తీయులను నేను ఓడించేదానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేశాడు. తన పైన వెంట్రుకలు మొలవటం మొదలుపెట్టింది. కొంచెం వెంట్రుకలు మొదలుపెట్టినప్పుడు తిరిగి దేవుని యొక్క శక్తి తనకు రావటం వలన ఆ గోడను, ఆ దేవాలయం, వాళ్ళ హిందూ ఏ దేవాలయం అది, ఆ దేవాలయాన్ని ఒక 2 చేతులతో లాగి కూల్చి పడవేసేశాడు. తన జీవితకాలంలో ఫిలిష్తీయులు ఎంతమందిని చంపాడో అంతకంటే రెట్టింపు మందిని చంపగలిగినాడు. ప్రియమైన దేవుని యొక్క శక్తి మనకు అనుగ్రహించబడ్డప్పుడు వయసుతో పని లేదు. 77 కాదు, 87 97 దేవుని శక్తి కలిగినప్పుడు, అటువంటి వర్తమానాల ప్రభు మనకిచ్చినప్పుడు
అనేకులను మనం అనేకులను రక్షించగలిగిన వారంగా మనం ఉంటాం. ప్రియమైన ఇంతకీ ప్రభువును మనం ఎందుకు ఆరాధించాలి? దావీదు ఏమంటున్నాడు? మొట్టమొదటిగా మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయన మన దోషములన్నింటినీ కూడా క్షమించినటువంటి వాడు. రెండవదిగా మన సంకటములన్నీ కుదిర్చినటువంటి వాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం ఉంది. మన సంకటములను కుదిర్చినటువంటి ఐగుప్తీయులు కలుగు రోగంలో ఏది కూడా నీకు కలగదు అని చెప్పేసి నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం కూడా చెప్పాడు. కనుక ప్రియమైన మన దోషములన్నింటినీ క్షమించువాడు, మన సంకటములన్నీ కూడా కుదిర్చేటటువంటి. మూడవదిగా సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించేవాడు. సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించేవాడు పుట్టినాడు. ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన కృపా మహిమకు కీర్తి కలుగులాగున మనము జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా విడుదల కలిగి ఉంటున్నాం. నాలుగవదిగా ఏం చేశాడండి? మన ఆత్మను పాతాళములో విడిచిపెట్టకుండా ఆయన మనలను మన పాపంలో పరిహారం చేశాడు. ఐదవదిగా పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనం నూతనగా చేసేదానికి ఆయన మనం యెహోవా కొరకు ఎదురు చూసినట్లయితే ఆయన మనకు నూతన బలం అనుగ్రహించేవాడు ఉంటున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే మన పాపమును బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు. ఒక మాట చదువుకుందా అండి? లేదు, సమయం అయిపోయింది. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనంలో ఎజ్రా అంటాడు, ప్రభువా మా పాపములు నీ దృష్టికి కొండల వలె ఎత్తైపోయినాయి. అయితే మా పాపములు బట్టి మాకిచ్చిన శిక్ష కొంచెమే. మమ్మను బానిసలుగా అమ్మివేసినారు, అయినా కూడా మేము కరకరని వారం వలె తిరిగి వచ్చేసేసాము. ప్రియమైన వల్ల ఇవన్నీ కూడా మాకు ప్రతీకారం చేయకుండా మాకు రావాల్సిన పనిష్మెంట్ కంటే తక్కువే ఇచ్చావు, కానీ నీ కృపను మా పట్ల వెల్లడిపరిచావని అందును బట్టి మీకు వందనాలు. మన అతిక్రమములను అంత దూరపరిచినాడు కాబట్టి మన ప్రభువుకు మనం వందనాలు చెల్లిస్తున్నాం. తర్వాత మరి ఇన్ని మేలు చేశాడు కాబట్టి మన ప్రభువును మనము ఆరాధించేవారికి ఉందాం. ఈ కొన్ని లేఖన భాగములు ప్రభు మన కొరకై ఆస్వాదించి ఆరాధన కొరకు సిద్ధపరచును గాక. ఆరాధనలో ప్రవేశించక ముందు ఒక చరణం పాడుకుందామండి. ఒక చరణం. నూట 51వ పాట, మొదటి వచనం పల్లవి పాడుకుందాం. యేసునంగీకరించితి దైవపుత్రుడనైతిని, పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నందితి. పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నందితి. వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. వందనమర్పింతు కృప నొందితి, తన రాజ్యమందున చేరితిని. ఆరాధనలో ప్రవేశిస్తామండి. మరి ఈ దినం నేను పేర్లు చెప్పను, కానీ మీ అంతటా మీరే ప్రేరేపించబడిన వారు ఆరాధించాలని కోరుతున్నాను. ఒకరి తర్వాత ఒకరు గంభీరమైన స్వరంతో ఆరాధించండి. తర్వాత మీరు ఒక చిన్న పొరపాటు చేస్తున్నారు. ఆరాధించినప్పుడు కానీ ప్రార్థించినప్పుడు కానీ మీ నోటికి మీ సెల్ ఫోను దూరంగా పెట్టుకుంటున్నారు. అందువల్ల కొంతమంది చేసే ఆరాధన వినపట్టలేదు. కనుక దగ్గరగా పెట్టుకునండి, గట్టిగా ఆరాధన చేయండి. మీ నామంలో ఆరాధించడానికి నాకు ఇచ్చిన జీవానికై, నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయానికై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ప్రభువా, అవును తండ్రి నాయన, నేను కూడా ఒకప్పుడు ప్రభువా పాపంలోను శాపంలోను ప్రభువా శాపగ్రస్తమైన జీవితంతో ప్రభువా నాయన
నేను చేసిన దోషాలు ప్రభువా నా తల మీదుగా పొరిగినప్పుడు ప్రభువా నేను మోయలేని బరువు వల్లే ప్రభువా నా మీద ప్రభువా నా పాపములు ప్రభువా నాయన ఉంటుండగా తండ్రి ప్రభువా. అంతేకాదు నాయన నా మూర్ఖత వల్ల ప్రభువా నేను చేసుకున్న గాయాలపై ప్రభువా నాయన అవి నా గాయములు కుళ్ళిపోయి ప్రభువా దుర్వాసన ప్రవేశించుండగా తండ్రి. యేసయ్యా నీ యొక్క దయగల రక్తంతో ప్రభువా నా పాపములు కడిగి నన్ను నీతిమంతురాలుగా చేసినందుకే నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను తండ్రి. అంతేకాదు నాయన నా సంకటములన్నింటినీ కుదిర్చిన దేవుడు పోయినందుకు నీ వందనాలు తెలుసుకుంటున్నాను ప్రభువా. సమాధికి దగ్గరగా ఉన్న నన్ను ప్రభువా విమోచించినావు తండ్రి. నీ ఆత్మను ప్రభువా నా ఆత్మను ప్రభువా పాతాళంలోనికి విడిచిపెట్టడం నీకు ఇష్టం లేదు కాబట్టి ప్రభువా నేను మరణించిన ప్రభువా కుళ్ళు పట్టనని ప్రభువా నీవు నాకు ఇచ్చిన ప్రభువా వాగ్దానానికి నీకు వందనాలు తెలుసుకుంటున్నాను తండ్రి. యేసయ్యా ప్రభువా జగత్తు పునాది వేయకముందే ప్రభువా నన్ను ఏర్పరచుకున్నావని నీ రక్తంతో నన్ను నీ కుమార్తెగా చేసుకున్నావని నీకు వందనాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ప్రభువా నీ నామంలో ఆరాధించాలిగా నన్ను చేసినందుకే నీకు వందనాలు తెలుసుకుంటున్నాను తండ్రి. ప్రభువా పశువుల దేవలం వల్లే ప్రభువా నన్ను బలపరిచి ప్రభువా ధైర్యపరిచి నన్ను అందరూ ప్రభువా నాయన బలపరిచి వాడుకుంటున్నందుకు నీకు వందనాలు తెలుసుకున్నాను తండ్రి. ప్రభువా అందుకే ప్రభువా కీర్తన 103 ప్రకారం ప్రభువా ఈ రోజు ప్రభువా నా ప్రాణమా యెహోవా స్తుతించుము ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరువకుము అనే కీర్తనతో ప్రభువా ఈ రోజు నిన్ను నేను ఆరాధించే ధన్యత నాకు ఇచ్చినందుకే నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలుసుకుంటూ ఈ నా స్తుతి ఆరాధన యేసుక్రీస్తు వారి పాదాలకే అర్పించి ఆరాధించుకున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధించండి. స్థుతించడంలో నాకు ఇచ్చినటువంటి ప్రశస్త సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును నా తండ్రి నా ప్రాణమహిమను సన్నిధించుము నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అనే వాక్యం ద్వారా తండ్రి మేము ఏ విధంగా ఆరాధించాలి ప్రభా అనేది మాకు తెలియజేసిన మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేము నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించిన వాడిగా నీకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రభా నేను కూడా ప్రభా దోషములు ఎన్నో చేసి ప్రభా ఆ దోషములు నా తల మీద తండ్రి మోయలేని ప్రభుగా పల్లి పారుతున్నప్పుడు ప్రభా నా దోషములనేది క్షమించిన దేవుడిగా నా గోళ్ళకే నీకు స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్నాం నా తండ్రి. అంతేకాదు ప్రభా మూర్ఖత వలన కలిగిన గాయం వలన ప్రభా దుర్వాసము స్రవించినప్పుడు ప్రభా నీవు తండ్రి శిలువలో బలియాగం చేసి నీ రక్తం ద్వారా నా పాపములను కడిగి నా గాయములను కడిగి తండ్రి నన్ను విలువైన దేవుడుగా నువ్వు ఉన్నందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ప్రభా జగత్తు పునాది వేయబడుతుంటే ప్రభా నేను నిర్దోషాలిగా నీ ఎదుట ఉండాలని ప్రభా నన్ను ఏర్పరచుకునే తండ్రి నీలో ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం నా తండ్రి. అంతేకాదు ప్రభా నీవు నా మీద చూసిన మహాప్రేమను బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం నాయన. అంతేకాదు నా ప్రభా నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టకుండా తండ్రి జీవ మార్గంలో నాకు తెలియజేసిన దేవుడిగా నీ ఉన్నందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం నా తండ్రి. ప్రభా నేను ఎన్నో పాపం చేసినప్పటికీ ప్రభా నన్ను నీతి మంత్రాలుగా చేసి నన్ను ఆశీర్వదించి ప్రభా చేయడంతో తప్పినట్టు నీ దయతో నన్ను తప్పిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం నా తండ్రి. ప్రభా అంతేకాదు నా తండ్రి నీ కొరకు ఎదురు చూసి ప్రభా మేము నూతన బలం పొందినట్లుగా మేము నూతన బలం పొందుతామో మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా ఇన్ని మేలు చేసిన దేవుడు తండ్రి నేను ఏమి ఇవ్వలేని కానీ ప్రభా ఇది ప్రేమించి ఉల్లసించి రక్షణ పాత్రం చేత పట్టుకుని ప్రభా నా స్తుతి ఆరాధన నీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ఆరాధించండి.
కరుణించుము. వినపట్లేదు, గట్టిగా ఆరాధించండి. దేవా నా జీవితంలో నా కోసంకి సేవా సమాధికి ప్రభావ నా ప్రాణము అప్పగించడం అయినా నాకు రసములో కలిగి నాకు కిరీటంగా ధరించే ప్రభావ దేవా పరిశుద్ధంలో నేను సాధించడానికి ప్రభావ నాయనా నా గురించి మార్పించే అనుకున్నాను ప్రభావ నాయనా నా ఆస్వాదించుకుంటూ ఈ స్థితి ఆరాధన క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సమర్పించింది దానం బట్టి మీకు మాట్లాడింది మీకు ఆత్మతోనే సత్యంతోనూ నిన్న ఆరాధించడానికి ఇచ్చిన సమయం బట్టి మీకు ఉపయోగించుకున్నాం తండ్రి. అవును మీరు కూడా ఎప్పుడైతే నేను నా దోషం తగ్గించి అని నన్ను దోషం నేను కలుగునైనా మొదలు ఎంతో అని నా దోషం తప్పి కలుగుదా అని నా దోషం చెల్లించుకున్నాం తండ్రి. అందుకే నేను సంతోషంగా గొప్ప సంగతులు నేను నేను క్షమించే అయినా మీకు అయినా మీకు మీకు అభిమానుకున్నాం తండ్రి. నేను తెలిసిన గాయములు శోధించినప్పుడు నేను నన్ను మీ రక్తంతో కడిగి ఆయన నన్ను శుద్ధి చేసి దేవుడుగా పురుగుని దేవుడిగా నా పట్ల మీరు ముందుకు మీకు మన్నాల్సి శుద్ధి చెల్లించుకున్నాం తండ్రి. నా సంఘటనలన్నీ కూడా ఎదుర్చి ఆయన సంవాదంలో నుండి నా ప్రాణం నుండి తీర్చిన దేవుడిగా నా పట్ల ఉన్నందుకు మీకే మన్నాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయన నా ఆత్మ వాతావరణం పంచకుండా ఆయన మరి పశువులు కూలి కొట్టకుండా పంపిణీ చెల్లించిన ఆయన మరి ఆ రీతిగా ఏదైనా సమాజంలో నా ప్రాణాన్ని విమోచించినందుకు మీకు మన్నాలు చెల్లించుకున్నాం. ఆయన నేర్చుకుంటూ ఆచరించు దేవుడుగా ఆయన కేంద్రంతో నన్ను కప్పి ఆయన నీ దయతో నన్ను కప్పిన దేవుడుగా నీవు నన్ను కాల్చి కాపాడుతూ వస్తున్న విధానాన్ని నన్ను మీకు మన్నాలు చెల్లించుకున్నాం తండ్రి. ఆయన నేను ప్రేమించి ఆలోచించి ఆయన రక్షణ పాపని చేపట్టుకుని నా స్థితి ఆరాధన ఆయన నీ భాగాలు చెంత సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 పరిశుద్ధమైన మా తండ్రి, ఘనమైన మా నాయన నీ పాదం ఆయన మా యొక్క పాపం కొరకు ఆయన శిలువ పొంది విలువైన రక్తం సాధించిన ప్రభువ ఆ యొక్క విలువైన రక్తము మా యొక్క పాపం మీకు శుభ్రం చేస్తామని మేము నమ్ముతున్నాను. ఆయన నా ప్రాణమా యెహోవాను నా అంతరంగమా యెహోవాను స్తుతిస్తున్నాము తండ్రి.
ఆయన మమ్మల్ని మీ బిడ్డలుగా చేసించండి ఆయన. ఆత్మతో సత్యంతో ప్రార్థన చేసిన దానికి వాళ్ళు ప్రేమించండి ఆయన. ఆయన వచ్చే వారిని మధ్య వచ్చేదాన్ని తీసుకునేదాన్ని గడ్డి కూర్చున్నట్టే హీనమైన స్థితిలో ఉన్నదాన్ని తండ్రి. ఆయన లేవనెత్తి యొక్క వాక్యం కలుగుతుంది, మీ యొక్క ప్రార్థన చేసుకునే అనుగ్రహించేందుకు మీకు లెక్కలేని ఆయన. ఆయన మా పాపంలోనే క్షమించి మీ బిడ్డలుగా అంగీకరించమని మా ప్రభుత్వం యేసు ఆరాధన సమర్పించుకుంటూ మా ప్రభుత్వం యేసు క్రీస్తున్నారు ద్వారా మిమ్మల్ని ప్రతి వారి వేడుకుంటున్నారు తండ్రి. ఆరాధించండి. ప్రేమ మా తల్లి కలుస్తున్నాను దేవ తండ్రి. నాయన పొలాన్ని కాపాడిన స్తోత్రాలు తండ్రి. ప్రభా వారం అంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా మీ ప్రభా శ్రేష్టమైన ప్రభా గుంపు మధ్య ప్రభా నన్ను కూడా తెచ్చి ప్రభా మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యం నాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన నిజమే తండ్రి. ప్రభా నా దోషములు ప్రభా నా తల నుండి పై నుండి పాడుచుండగా ప్రభా నా మోయలేని పాప భారం ప్రభా ఉండగా ప్రభా మీ శిలువ త్యాగం చేత ప్రభా ఆ భారాన్ని తీసివేసినందుకు మీ స్తోత్రాలు తండ్రి. ప్రభా నాయన నేను ఊరుకున్నాను తండ్రి. నా మూర్ఖత్వం వల్ల కలిగిన మీకు తగిన గాయాలు ప్రభా ఉంటుండగా ప్రభా ఇంకా తండ్రి ప్రభా ఇంకా నా గాయాలు ప్రభా దుర్వాసన కలిగి సర్వించుండగా ప్రభా దుర్గంతో ఉండగా ప్రభా పవిత్రమైన నిష్కలంకమైన నీ రక్తంతో ప్రభా నా గాయము కట్టినందుకు ప్రభా మానవ వాసనను కూడా తీసివేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నైనా మీ యొక్క దయా సంకల్పం చొప్పున ప్రభా మీ కుమారుడుగా నన్ను చేర్చుకున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా ప్రతినిత్యం వేరులతో తృప్తి పరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అంతేకాదు ప్రభా సమాజ జీవితం నుండి ప్రభా నన్ను విమోచించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలానే ప్రభా నేను పాతాళంలో ఉండగా ప్రభా నన్ను పాతాళంలో విడుదల చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా ప్రతినిత్యము ప్రభా పక్షిరాజు యవనం వలె ప్రభా నా యవనం కొత్తదన్నట్టు చేస్తున్నందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుకుంటున్నాం తండ్రి. ఇక మా పాపాలను క్షమించారు మీకు వందనాలు. మీకు మా కోసం మీరు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి నా గొప్ప ఇంకా ఇంతకుముందు నేను చేసిన అన్ని పాపాలు ఇంకో పాపాలు అన్ని క్షమించిన గొప్ప దేవుడు మీరు ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ తండ్రి పరిశుద్ధమైన దేవా యేసయ్యా మేము పాపాలు చేసామని క్షమించండి యేసయ్యా. యేసయ్యా మా పాపాలు చేసామని మీరు క్షమించినందుకు థాంక్స్ యేసయ్యా. నా కోసం ఈ లోకానికి వచ్చి మీరు చనిపోయి తిరిగి వేశారు యేసయ్యా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను యేసయ్యా. జీవితంలో ఎన్నో బాధలు యేసయ్యా నా కోసం ఈ రోజు చేసిన పాపాలన్నీ మీరు క్షమించాలి యేసయ్యా. యేసయ్యా రాజ్యంలో నేను చనిపోయినాక ఆత్మ పరలోకానికి వెళ్ళగట్టుకు సాయం చేయండి యేసయ్యా. ప్లీజ్ యేసయ్యా ప్లీజ్ నన్ను తప్పించండి ప్లీజ్ యేసయ్యా ప్లీజ్ ప్లీజ్. యేసు నామములో స్తుతి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరుంటే ఆరాధించండి. ముగిస్తున్నాను. పరిశుభ్రమైన దేవాలయం ప్రభావ తమిళ ప్రభావ నేను కూడా ప్రభావ ఆరాధించే భాగ్యం ప్రభావ నాకు తగ్గించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభావ. ప్రభావ వాక్యంలో ప్రభావ మాకు జ్ఞాపకం చేసిన విధానం బట్టి ప్రభావ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభావ. నేను చేసిన దోషాలు ప్రభావ అన్ని ప్రభావ
మీ ఎదుట ఒక కొండ వలె కనిపిస్తున్నాయా ప్రభా. మా దోషములన్నింటినీ ప్రభా క్షమించేవాడిగా ఉంటున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా మా దోషములు మా శరీరం అంతట్లో ప్రవహిస్తూ ప్రభా తల మీద కొద్ది కూర్చుండగా ప్రభా మోయలేని భారం ప్రభా మేము మోయిస్తుండగా ప్రభా మమ్మల్ని కనికరించి క్షమించి మా దోషములను క్షమించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా నా మొక్కత వలన ప్రభా గాయంతో ప్రభా నా రక్తంలో ప్రభా నేను పొందుతుండగా ప్రభా సమయం వల్లే ప్రభా నన్ను ఆదరించి ప్రభా కడిగి ముట్టి స్వస్థపరిచి సంఘంలో ప్రభా నన్ను కూడా చేర్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా నిత్య నాశనానికి గురి కావాల్సినటువంటి నన్ను ప్రభా అమూల్యమైన నీ కృత ప్రభా నన్ను అనుగ్రహించి ప్రభా నీ ఎదుట ప్రభా పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని ప్రభా జగత్ అది వేయబడక ముందే ప్రభా మీ ప్రేమ చేత మమ్మల్ని విమోచించి ప్రభా మా బానిసత్వంలో నుంచి మమ్మల్ని విడిపించి ప్రభా యేసుక్రీస్తు ప్రభు అయిన మీ కుమార ద్వారా మమ్మల్ని రక్షించుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని నీతిమంతులుగా చేసి ప్రభా మీ దయతో మమ్మల్ని ప్రభా ప్రభా శత్రువుల బాధ నుండి తప్పించి మమ్మల్ని నిత్యం ఆశీర్వదిస్తూ నూతన బలాన్ని అందజేస్తున్నందుకు ప్రభా మీకు ఏమిచ్చి కృతజ్ఞత చెల్లించగలం ప్రభా. అందుకే ఈ స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామం పేరట సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహిమగల మీ నామను బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. మీ ప్రియమైన బిడ్డలతో నేను కూడా కలిసి మీ ఘనమైన నామమును ఆరాధించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమని సెలవిచ్చాడు. మా దేవా, నా జీవితంలో మీరు చేసిన మేలు అనేకముగా ఉంటుండగా ఆరాధించుటకు నాకు మా ప్రభా మీ ఆత్మ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. నా దేవా, నా ప్రభా, నా దోషములన్నింటినీ కూడా క్షమించిన దేవుడు, నా సంకటములన్నీ కుదిర్చినటువంటి దేవుడు. నా తండ్రి, నా దోషములు నా అకృత్యములు నా తల మీదుగా పొర్లి పారుతుంటుండగా, ఆ తండ్రి సమాధికి దగ్గరగా నేను ఉంటుండగా నన్ను మీరు కనికరించేందుకు మీకు స్తోత్రాలు. నా మూర్ఖత వలన కలిగిన గాయముల వలన మా ప్రభా మరి దుర్వాసన కలుగుతుంటుండగా మీ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరిచేందుకు మీకు వందనాలు. మీ బిడ్డగా మార్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా ఆత్మను పాతాళములు విడిచిపెట్టక మా తండ్రి మీ సన్నిధిలో భద్రపరిచే దేవుడిగా ఉంటున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, మరి ఆ తండ్రి నన్ను ఈ దినం వరకు సజీవులో ఉంచిన మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా దేవా, నా ప్రభా, అంతేకాకుండా నా తండ్రి దినదినము నన్ను కనికరించి కాపాడుతూ మా తండ్రి మీ రెక్కల చాటును భద్రపరుస్తూ పక్షిరాజు బిడ్డలను రెక్కలపైన మోసిన రీతిగా నన్ను కూడా మీరు కనికరించి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ నా కొద్ది స్థుతి ఆరాధన నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన పుణ్యనామములో అర్పించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. చివరి వర్తమానం కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి ఒక లేఖన భాగం చదువుకుందాం. కీర్తన 103. కీర్తన 103 15, 16 వచనాలు కలిసి చదువుకుందామండి. కీర్తన 103 15, 16 వచనాలు కలిసి చదువుకుందాం. నరుని ఆయు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. మళ్ళీ చదువుకుందామండి. నరుని ఆయు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమికులను మా తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నావు నాయన. మా దేవా, మా ప్రభా, ఆరాధన సమయంలో మీ సన్నిధి మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఆరాధించిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. చిన్న బిడ్డలు కూడా ఆరాధించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దేవా, మీరే కనికరించి చివరి వర్తమానాలు కూడా సహాయపడండి. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీ సిలువ చాటు నన్ను మరుగుపరచమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. కీర్తన 103 15 వచనం. నరుని ఆయు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును,
దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీద దాని చోటు దాన్ని ఎరుగదు. ప్రియమైన వాళ్ళరా, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లుగా మనం పూస్తుంటాం. ఈ నెల 13వ తేదీ ఒక అడవికి వెళ్ళాను నేను. అడవిలో విస్తారంగా చెట్లు ఉన్నాయి. మరి చిన్న చెట్లు ఉన్నాయి, పెద్ద చెట్లు ఉన్నాయి, అనగా మొక్కలు ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు కూడా ఉన్నాయి. రకరకాలు మరి పక్షులు అక్కడ జీవిస్తున్నాయి. పువ్వులు కూడా రకరకాలైన పువ్వులు ఉన్నాయి. అయితే ఆ పువ్వులు ఎంతసేపు ఉంటున్నాయి? మేము వెళ్ళిన రోజు ఉన్నాయి, తెల్లారి ఉన్నాయో లేదో మాకు తెలియదు. కొన్ని రాలిపోయి ఉంటాయి. రాలిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుందండి? రాలిపోయి కింద పడిపోయి ఎక్కడికి వెళ్తుంది? అది గడ్డిలో పడిపోతుంది. గడ్డిలో పడిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు? తొక్కుతున్నారు. తొక్కిన తర్వాత దాని ఆకారం, పువ్వు ఆకారం కనిపిస్తుందా? అది ఎక్కడ పోతుందో తెలియదు. కొన్ని చెట్ల కింద గడ్డి కూడా లేకపోతే ఆ పువ్వు కింద పడి గాలి కొట్టుకొని పోయి ఎటుపోద్దో, అది ఎక్కడ పుష్పించిందో దానికి తెలియకుండా, ఆ స్థానమే ఎరగకుండా ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, మరి అక్కడ ఆ అడవిలో మంచి మంచి సువాసనలు వస్తున్నాయి. నేను ప్రక్కనే ఉన్న డ్రైవర్తో, మా చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడాను. ఈ పువ్వులన్నీ వీటన్నిటికీ అడవి పక్షులకి ఎవడు ఆహారం వసగను, మృగజాతికి ఎవడు మేత పెట్టెను అని ఇవన్నీ అంటుంటే, అడవిలో ఎవరు పరిపాలిస్తున్నారు దాన్ని? అడవిలో పుష్పాలు ఎందుకు అసలు? ఎవరు ఆనందిస్తారు అని అడిగాను. అడవిలో పుష్పాలు ఉన్నాయి. మరి ఎప్పుడన్నా మనం వెళితే, అది అందరూ వెళ్ళలేరు, 100కి 90 మంది కూడా వెళ్ళలేరు, 10 మంది వెళ్తారు. ఆ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు వెళ్ళగలరేమో. అటువంటి ప్రదేశాల్లో పువ్వులు పూస్తున్నాయి. ఎవరి కోసం పూస్తున్నాయి ఇవి? ప్రియమైన వల్ల ఇవన్నీ ఆలోచించుకుంటే దేవుని యొక్క కార్యములు, ఆయన జ్ఞానము మనకు ఆలోచించడానికి దూరంగా ఉంటుంది. అంటే మన జ్ఞానములకు మించిన జ్ఞానం దేవుని జ్ఞానం. ఎందుకు పూస్తున్నాయో? దట్టమైన అడవిలో ఒక చిన్న పువ్వు కనపడింది అనుకోండి, ఎప్పుడో వెళుతున్నట్టు మనం దాన్ని చూసి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాం. ఎప్పుడన్నా ఒకసారి కనబడేదానికి అక్కడ పువ్వులు అవసరమా అని అనిపిస్తుంది. అయితే దేవుడు తన మహిమను వెల్లడిపరుస్తున్నాడు, ఆయన కీర్తిని వెల్లడిపరుస్తున్నాడు. అరణ్యంలో ఆయన మహిమను వెల్లడిపరుస్తున్నాడు. ఆ పువ్వుల చెట్లకు కావలసిన నీళ్లు ప్రవహింపజేస్తున్నాడు. అరణ్యంలో సెలయేళ్లు ప్రవహింపజేస్తున్నాడు. మరి ఒక ఊట ఉంది, అది 135 అడుగుల కంటే పైగా వెళ్ళిపోయింది. అది అయినా అందులో నుంచి వచ్చే నీళ్లకు మోటార్ అవసరం లేదు. ఆ విధంగా దరిదాపు ఒక 6 అడుగు వ్యాసార్థం అంటారా, వ్యాసం ఒక 6 అడుగు వ్యాసం ఉండేటట్టుగా, ఒక లేదా అడుగు వ్యాసం ఉండేటట్లు అక్కడి నుంచి నీళ్లు ఏ మోటార్ సహాయం లేకుండా, విద్యుత్ అవసరం లేకుండా నీళ్లు పైకి ఒగుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుడు చేసిన అద్భుతాలు. ఆయన చేసే అద్భుతాలు ఊళ్ళల్లో మనం కనిపించవు, కానీ అరణ్యంలో ప్రభు చేస్తున్న ఆ గొప్ప గొప్ప కార్యములు మనం తెలుసుకోవాలంటే ఎప్పుడన్నా ఒకసారి అడవికి వెళితేనే కానీ దేవుని మహింపరచలేము. ఆ చుట్టూ ఉన్నటువంటి అరణ్యాలు దేనికండి? ఎవరి కోసం? మృగాలు ఉన్నాయి, సింహాల మేము వెళ్ళిన చోట లేవేమో, కానీ పులులు ఉన్నాయి, ఎలుగుబంట్లు ఉన్నాయి. అవన్నీ కూడా వాటికి కావలసిన సమస్తం కూడా దేవుని సమకూరుస్తున్నాడు. వాటికి కావలసిన ఆహారం సమృద్ధిగా ఇస్తున్నాడు. చిన్న చిన్న జింకలకి, చిన్న చిన్న కుందేళ్ళకు కూడా గడ్డి చక్కగా మొలిపిస్తున్నాడు. ఆ గడ్డి వాటికి ఎక్కువైపోయి ఎండిపోతుంది. అది ప్రియమైన వాళ్ళ దేవుడు సమృద్ధిగా అందరికీ అన్నిటినీ ఇస్తున్నాడు. ఈ విధంగా మరి ఈ పుష్పం సంగతి చూసినట్లయితే నరుని ఆయువు కూడా అదే విధంగా ఉంటుంది. ఎంతసేపు ఉంటుందండి? పువ్వు పూసింది, కింద రాలిపోయింది, గాలికి వెళ్ళిపోయింది. అది ఎక్కడ పూసిందో దానికి తెలియకుండానే దాని స్థానం ఎరగకుండా వెళ్ళిపోయింది. నరుని జీవితం కూడా, నరుని ఆయువు అంటున్నాడు, ఆత్మ కాదు. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వులాగా ఉన్నది. దాని మీద వీచగా అది లేకపోవును. ఒక్క గాలి కొట్టిందంటే
కరోనా వైరస్ వల్ల కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ప్రపంచంలో ఆ గాలికి పోయారు అంతే. వాళ్ళు పుట్టిన చోటు కూడా వాళ్ళు చూడకుండా వెళ్ళిపోయారు. ఇంటికి కూడా రాకుండా, బాడీ ఇంటికి కూడా రాకుండా, అటునుంచి అటే, హాస్పిటల్ నుంచి అటునుంచి అటే, బంధువులు చూసినా చూడకపోయినా కూడా కడసారి చూపు కూడా నోసుకోకుండా వాళ్ళు అటునుంచి అటే వెళ్ళిపోయారు. ఎక్కడ పుట్టింది వాళ్ళకి తెలియలేదు, వాళ్ళ జన్మస్థానం వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏ చర్చిలో పెరిగినారో, ఏ చర్చిలో పోషించబడ్డారో కూడా తెలియదు. వెళ్ళిపోయారు, ఈ లోకంలో మాయమైపోయారు. ప్రియమైన వల్ల ప్రభువుకు వందనాలు చెల్లించాలి. నీవు నేను సజీవు లెక్కలో దేవుడు ఉంచాడు. నీ మీద నా మీద ఆ గాలి ఎప్పుడు వేస్తో తెలీదు. పుష్పాల్లాగా రాలిపోతాం, గడ్డిలాగా ఎండిపోయే వారంగా ఉంటాం. మన జీవిత పరిస్థితులు ఈనాడు పచ్చగా ఉన్నాయి, కానీ రేపు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము. ఇటువంటి సందర్భంలో మన జీవితం, ప్రభు మనకిచ్చిన ఈ లైఫ్ అనేది ప్రభువు కోరినట్లుగా మనం జీవిస్తున్నామా లేదా పరీక్షించుకోవాలి. మనం ప్రభు నీకు ఒక దీపం పెట్టాడు, ఆ దీపం సరిగా వెలుగుతుందా లేదా, ఆ దీపంలో మరి కాంతి వస్తుందా లేదా, ఆ దీపాలను భద్రంగా కాపాడుతున్నావా లేదా? అందరూ గమనిస్తున్నారండి, మన జీవితాన్ని అందరూ గమనిస్తున్నారు. నీ తల్లి గమనిస్తుంది, నీ తండ్రి గమనిస్తున్నాడు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ కుమార్తెలు, నీ కుమారులు నీ జీవితాన్ని గమనిస్తున్నారని చెప్పేసి నువ్వు గ్రహించాలి. ప్రభువుకు అంగీకారంగా, ప్రభువుకు సంతోషపరిచే రీతిగా మన జీవితాలు మనం గడిపే వారంగా ఉండాలి. లేకపోయినట్లయితే మన జీవితం అనేది మీనింగ్లెస్ అవుతుంది, అర్థం లేకుండా పోతుందన్నమాట. దాని మీద గాలి వీచుగా అది లేకపోవును. ఈనాటి వరకు దేవుడు నిన్ను సజీవ లెక్కలో ఉంచాడు. అందులో బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించాలి. ముందుకు వెళ్ళిపోదామండి. ఇంకో మాట చదువుకుందాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞించుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. ఏమండి, వారి అందమంతయు కూడా అడవి పువ్వు వలె ఉన్నది. మనం అనుకుంటాం మనకు దేవుడు మనకిచ్చిన సౌందర్యం కంటే ఈ సౌందర్యాన్ని అధికం చేసుకోవాలని అనుకుంటాం, కానీ దేవుడు దేనితో పోలుస్తున్నాడు? అడవి పువ్వు వలె ఉన్నది. ఒకవేళ ఒక గంట ఉంటుంది నువ్వు చేసుకున్న సౌందర్యం, ఆ గంట తర్వాత నువ్వు చేసుకున్న నీ కృత్రిమ అందమంతా కూడా ఒక గంటలోనే ఎగిరిపోతుంది. మళ్ళీ పర్సులో తీసుకొని గబగబా పెదాలు పూసుకొని మోకాన్ని పూసుకొని, ఇది కాదు అందం అంటే, సౌందర్యం అంటే అది కాదు. ప్రియమైనరా, యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును, పువ్వు వాడును. యెషయా గ్రంథము 47వ వచనం చదువుతున్నాను. యెహోవా తన శ్వాసము దాని మీద విడువగా ఊదగా అది గడ్డి ఎండును, పువ్వు వాడును. గడ్డి ఎండిపోతుంది, పువ్వు కూడా వాడిపోతుంది. నిన్నటి దినాన మా కాంపౌండ్లో ఒక పుష్పం పూసింది. దాన్ని ఫోటో తీద్దాం అనుకున్నాను, సాయంకాలం చూసరికి వాడి కింద పడిపోయి. ప్రియమైనరా, మనుషుల జీవితం కూడా అంతే ఉంది. ఎట్లా ఉందండి? ఆయన తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండిపోతుంది, పువ్వు కూడా వాడిపోతుంది. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారు. మనం ఏదో అనుకుంటాం, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేద్దాం అనుకుంటాం. మరి ఆ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసిన తర్వాత, గొప్ప గొప్ప పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఒక్కొక్కడు ఒక పెళ్లికి ఫోటో ఆల్బమ్ కోసమే ₹1,00,000 పైగా చెల్లిస్తున్నారు. నేను మొన్న చూశాను కడపలో. పెళ్లి కాగలేదు ఇంకా, పెళ్లికి ఆల్బమ్ కోసం, లేదా పెళ్లి అయిందేమో, ఆల్బమ్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ మహిమ, ఈ మనిషి యొక్క ఈ గ్లోరీ ఎంతసేపు ఉంటుందండి? దేవుడు తన శ్వాసమును దాని మీద ఊదగా గడ్డి ఎండిపోతుంది, పువ్వు ఎండిపోతుంది. నిశ్చయముగా జనుడు గడ్డి వంటి వారే. 8వ వచనం కూడా చూద్దామండి. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ నువ్వు ఎండిపోవచ్చు, రాలిపోవచ్చు, ప్రభువు నీ ద్వారా పలికినటువంటి మాటలు అవి నిత్యం కూడా నిలుస్తాయి.
దేవుడు నాసికారంధ్రంలో నుంచి జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయిన రాయబడింది. నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ నరుడు తప్పిపోయాడు, దేవుని యొక్క మార్గం తప్పిపోయాడు. అయితే దేవుడు నిర్మించినటువంటి ఆ మానవుడు ఈనాటికి నిలిచి ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నిన్ను నన్ను గడ్డితో చేయలేదు కానీ మట్టితోనే చేశాడు. జీవ వాయువు ఊదగా మనము జీవాత్మలుగా తయారైనాం. ఈ విధంగా దేవుని మీదే మరి దేవుని సేవించే బదులు దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళకి ఉంటున్నాం. దేవుడు నిన్ను హెచ్చించుంటుండగా మనం దేవుని హెచ్చించాల్సిన బదులు మనమే హెచ్చించుకుంటున్నాం, మనమే మహింపరుచుకుంటున్నాం, మనకే అత్యున్నతమైన సింహాసనం పీటేసుకుంటున్నాం. దేవుని ప్రక్కన కూర్చోటానికి మనకు అర్హత ఉందా అండి? దేవుని సన్నిధిలో నిలబడేదానికి మనకు అర్హత ఉందా? ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. ఒక దినాన ఆయన నియమించిన దినాన ఆయనతో పాటు తన సింహాసనం పైన కూర్చుండనిస్తాడు. కానీ ఇప్పుడు ఏ యోగ్యత లేకుండా, ఎటువంటి మరి మహిమ లేకుండా మనమే మహిమ పరచుకోవటం అనేది క్షేమం కాదు, దేవునికి అంగీకారం కాదు. కనుక మనం ధ్యానిస్తామండి, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. ఈ పువ్వు బ్రతికుండగా ఎట్లా ఉంటుందో కొన్ని మాటలు మనం చూద్దాం. వాడిపోకముందు అడవి పువ్వు పూయినట్లు వాడు పోయిను, 103లో గాలి వీచగా అది లేకపోవును, ఆ మీద దాని చోటు అది ఎరగదు. ప్రియమైన వాళ్ళారా, మరి మన అందమంతా కూడా గడ్డి పువ్వులాగానే ఉంటుందని ఇంతకుముందు చూసాం. అడవి పువ్వు అంటే వాసన లేదనే అర్థమా? అడవి పువ్వులు కూడా మంచి మంచి వాసన వచ్చేవి ఉంటున్నాయి. అయితే దానికి ఇంకో క్వాలిఫికేషన్ కూడా దేవుడు ఇస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఇప్పుడు మనం ధ్యానించేది కూడా మత్తయి సువార్తే. ఏదో చిన్నది అనుకుంటున్నారు కానీ ధ్యానించవలసిన గ్రంథం ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28-29 వచనాలు చదువుకుందామండి. 28-29 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28-29 వచనాలు, లేదా 26 కూడా చదువుకుందాం. ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు. ఎన్ని రకాల పక్షులు ఉంటున్నాయో అడవిలో తెలుస్తాయి. ఊళ్ళో ఎక్కడున్నాయి? సెల్ ఫోన్ టవర్స్ వచ్చి పక్షులన్నీ, పిచ్చుకలన్నీ వాడిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి. అడవిలో ఎటువంటి టవర్స్ లేవు. అడవిలో చెట్లు ఎందుకు పెరుగుతున్నాయి? బాగా పక్షుల కోసం దేవుడు పెంచుతున్నాడు. మరి అవి ఎందుకు వాడిపోవట్లేదు? సెల్ టవర్స్ లేవు, కాలుష్యం లేదు కాబట్టి. మనుషుల వలన కాలుష్యం లేదు, గాలి వలన కాలుష్యం లేదు, నీటి వలన కాలుష్యం లేదు. కనుక అక్కడ చెట్లు సమృద్ధిగా బాగా పెరుగుతున్నాయి. ప్రియమైన ఇది గమనించండి. ఆకాశ పక్షుల కొరకు వృక్షాలను ఇచ్చాడు, పండ్లు ఇచ్చాడు. అవి సమృద్ధిగా తిని దేవుని మహింపరుస్తున్నాయి. ఆకాశ పక్షులు చూడడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. వాటికి జీతం రాదు, వాటికి పెన్షన్ రాదు, వాటికి బోనస్ కూడా రాదు. అయినా కూడా దేవుడు సమృద్ధిగా వాటిని పోషిస్తున్నాడు. ఒక్క పూటన్న పస్తున్న పక్షి ఒకటి చూపించండి, అడవిలో చూద్దాం. ఒక మృగం ఏదైనా పస్తున్న మృగాన్ని చూపించండి, ఏదో ఒకటి దేవుడు దానికి ఇస్తాడు. ఏది లేకపోయినా ఒక కుందేలు ఎగురుకుంటే పులి నోట పడిపోద్ది. ఎందుకంటే ఇట్ ఈస్ అది ఆ విధంగా రాసి పెట్టాడు దేవుడు. ప్రియమైన వాళ్ళరా, మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు మూలడు చేసుకొనగలడు? కొంతమంది అనుకుంటారు, నేను కూడా ఫలానా వాడు అంత అవ్వాలి, నేను కూడా టాటా బిర్లా అంతటి వాడు కావాలి, నేను కూడా రిలయన్స్ వాడి పేరు చెప్పారు ఆడంతటి కావాలి, నేను కూడా నాకు కూడా ప్రైమ్ మినిస్టర్ అధికారం నాకు కూడా రావాలని అనుకుంటాను. అయితే ఆ విధంగా అనుకోవటం వల్ల మన ఎత్తు ఒక మూరడు పెంచుకోలేము. ఒక జ్ఞానాలు కాదు,
ఒక అంగుళం కూడా పెంచుకోలేము. ఒకవేళ కాంప్లాన్ దాగి నువ్వు ఎత్తు పెరుగుతావేమో కానీ దాని శక్తి ఉన్నంత వరకే. ప్రియమైన వారా, ఎవడు కూడా మరి చింతించగల తన ఎత్తు మూలుడు ఎక్కువ చేసుకునగలడు. వస్త్రమును గురించి మీరు ఎలా చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో చూడడి, ఆలోచించడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగా అలంకరించినలా అల్ప విశ్వాసాల మీకు మరి నిత్యముగా వస్త్రములు ధరింపు చేయును కదా. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో. ఒక్కొక్కరికి సండే వచ్చిందంటే దిగులు. సండే వచ్చింది, మరి క్యూలో నుంచోవాలనే, తెచ్చుకోవాలనే, తేపతి ఎట్టా, అది లేకపోతే ఎట్టా, అదే ఆలోచన ఉంటుంది. ఎంత కష్టమైన సరే అది వెళ్ళి తెచ్చుకొని తింటాం. ప్రియమైన వారా, దేవుడు నీకు ఇస్తున్నాడు, అడవి పక్షులకి ఇస్తున్నాడు, అడవి పుష్పాలకు ఇస్తున్నాడు. పుష్పం గురించి మళ్ళీ ఒకసారి అక్కడ చదువుకుందామండి. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. మనం తొట్లలో వేసుకున్న పువ్వులు ఎంతసేపు ప్రయత్నం చేసినా కూడా అవి ఒక్కోసారి పూయవు. ఒక గులాబీ చెట్టు వేసుకున్నట్లయితే లేక ఒక పువ్వు పూసింది, రెండో పువ్వు పోయేసరికి ఆ కొమ్మకి 5 ఆకుల బదులు 6 ఆకులు వస్తాయి. ఇక నివేదన ఆ కొమ్మకు పువ్వులే రావు. ప్రియమైన వల్ల మనం పెంచుకునే పువ్వులు ఆ విధంగా ఉంటున్నాయి. అడవిలో ఎవరు ఏ ఎరువులు వేయకపోయినప్పటికీ చక్కగా పువ్వులు అవి అందంగా కనిపిస్తున్నాయి. అవి ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీరులు ఒకదాని వలనైనా అలంకరింపబడేది. ఒక్కొక్క పువ్వులు, ఒక గుత్తిలో పువ్వులు ఉన్నాయి. దాని పేరు ఏదో చెప్పాను, మర్చిపోయాను. ఆ ఒక్క గుత్తిలోనే పసుపు, ఆరెంజ్, వైట్, ఇంకా రకరకాల పూలు. దానికి కావలసిన రంగులు దేవుడు ఇస్తున్నాడు. మనకు కావలసిన రంగులు మహా అయితే హాఫ్ వైటు, లేదా ఫుల్ వైటు, లేదా బ్లాక్. ఇంతకంటే రంగులు ఏమైనా ఉన్నాయండి మనకు? మనకంటే పువ్వులను దేవుడు బహుగా అలంకరిస్తున్నాడు, వాటిని బహుగా పోషిస్తున్నాడు. పైగా ఇంకో మాట ఏం చెప్పాడండి, ఒక అడ్జెక్టివ్ చెప్పాడు దాని గురించి. అవి వడకవు, కష్టపడవు. అంటే దారంతో వడికి బట్టలు అవి నేర్చుకోవట్లా. దేవుడే వాటికి కలర్స్లో మంచి మంచి పుష్పాలు. ఈ అడవి కాదు కానీ ఇంకొక అడవి చూశాను చిన్నప్పుడు నేను. రకరకాల పువ్వులు, పండ్లు ఉండేటువంటి అడవి చూశాను నేను. అక్కడ పువ్వులు ఎంత సౌందర్యంగా ఉన్నాయో, అక్కడ పండ్లు ఎంత సౌందర్యంగా ఉన్నాయో, ఆ పండ్లు గుత్తులు పుష్పపు గుత్తుల్లాగా కనిపించేవి. ఇవి తినొచ్చా అని ఒక అతను అడిగి మేము తినాలి. అటువంటి పండ్లు దేవుడు సృష్టిస్తున్నాడు. ఎవరి కోసం అండి? నీకు నాకు కాదని, అడవి పక్షుల కోసం. ఇక్కడ చింతకాయలు కాస్తున్నాయి. ఎవరి కోసం? మనుషుల కోసం కాదయ్యి, కాకుల కోసం, పక్షుల కోసం దేవుడు కాపిస్తున్నాడు. ప్రియమైన ఈ విధంగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా కనికరించి కాపాడుతున్నాడు. ఉద్యోగం లేకుండా కొన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డేటట్టు నీకు ప్రభు జ్ఞాపకం చేసుకొని సకాలంలో ఉద్యోగం ఇస్తాడు. ప్రియమైన ఈ పుష్పాలు ఎంత సౌందర్యం కలిగినవంటే అవి సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనా కూడా చేయబడలేదండి, అలంకరించబడలేదు. సొలొమోను కొన్న సౌందర్యం అంటే ఆయన నగర కొన్న సౌందర్యం ఏ రాజు కూడా తయారు చేసుకోలేకపోయాడు. ఏనుగు దంతాలతో మంచాలు, ఏనుగు దంతాలతో బంగారం పొదిగించి మరి కుర్చీలు, అటువంటివన్నీ తయారు చేసుకున్న సొలొమోను సైతము ఈ అడవి ఒక పువ్వుల్లో ఒకదాని వల్ల కూడా సొలొమోను లేడంట. ఎందుకంత సౌందర్యం ఇచ్చాడు దేవుడు? అడవి పుష్పాల గురించి మనం ఆలోచించాలి. ఇళ్లలో పుష్పాల గురించి మనం ఆలోచించాలి. ఒక పుష్పానికి దేవుడు ఎందుకంత సౌందర్యం ఇస్తున్నాడు? ఏమండి, అయినా కూడా దాని జీవితము షార్ట్ లైఫ్. అది మనం గమనించాలి. దాని జీవితం కూడా షార్ట్ లైఫే. కొంచెం సేపు కనబడి, ఒక్క నిలవ కనబడి అంతలోనే మాయమైపోయిన నీటి ఊట లాంటిది. మానవుని జీవితం కూడా బుద్భుతప్రాయము, నీటి మీద బుడగలాగా కనబడుతుంది, అంతలోనే మాయమైపోయేదిగా ఉంటుంది. అందగా కనిపిస్తాం, వెంటనే మాయమైపోతాం. ఒక మాట చూద్దామండి.
మరి ఈ పుష్పాలకు ఉన్నటువంటి ఒక అడ్జెక్టివ్ ఏంటంటే అవి చాలా పరిమళము కలిగినటువంటి పుష్పాలు. అంటే స్వీట్ సేవర్ వాటికి ఉంటుంది. ఈ పుష్పాలు ఎలాగ ఎదుగుతున్నాయో చూడండి. మరి మనకు బైబిల్లో కూడా ఒక మాట వ్రాయబడింది, సొలొమోను యొక్క చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు అని పరమగీతంలో వ్రాయబడింది. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు. సొలొమోను చెక్కిళ్ళని ఆమె వర్ణించింది, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు. ఏం చేయాలి ఈ పరిమళ పుష్పస్థానములు? ప్రియమైనవారా, ఈ పరిమళ పుష్పస్థానములు అతని చెక్కిళ్ళు అనగా యేసుక్రీస్తు ప్రభు వారి చెక్కిళ్ళు ఆ విధంగా ఉంటుండగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ తేనె ధారలు ఆయన నోటి నుండి వచ్చేటప్పుడు ఆ చెక్కిళ్ళు వింతైన రీతిగా కదులుతూ ఉంటాయి. ఆయన మాటలు ఎంతో సౌందర్యంగా తీయంగా మధురంగా ఉంటుండగా ఆ మాటలు వినేదానికి ఆ పరిమళ పుష్ప స్థానముల వలె ఆయన చెక్కిళ్ళు ఉంటున్నాయి. ఎప్పుడైనా గమనించారండి? మన ప్రభు యొక్క నోటి నుంచి వచ్చే మాట ఒక ఆమెను పట్టుకొచ్చారు, యేసు ప్రభువును నిలబెట్టారు. యేసు ప్రభువా పట్టుకున్నాం, మేము పట్టుకున్నాం, పాప స్త్రీ పట్టుకున్నాం, స్పాట్లో పట్టుకున్నాం, తీసుకొచ్చాం అన్నాడు. ఏం శిక్ష వేస్తావు చెప్పు? మోషే అయితే రాళ్ళు పెట్టుకోవడం చంపమన్నాడు, నువ్వేం చెప్తావు అని అన్నారు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువుకు మనసులో ఎన్నో ఆలోచనలు వచ్చినాయి. ఎన్నో ఆలోచనలు వచ్చినాయి. ఒక పనికి మన వాళ్ళారా అనలేదు, కానీ అయ్యా వ్యభిచారం మందు పట్టబడ్డప్పుడు స్త్రీని పట్టుకొచ్చారే, పురుషుడేమయ్యాడు? లేవియా కాలంలో మీరు చదవలేదా? ధర్మశాస్త్రం మీద ఇద్దరిని తీసుకురావాలి కదా, ఒక్కదాన్ని ఎందుకు తీసుకొచ్చారు? మొదటి ప్రశ్న. రెండోది ఏం చేశాడు? మీలో ఎవరైనా పాపం లేదు అని అనుకుంటే మనసాక్షి పరీక్షించుకోండి, మొట్టమొదటి వాళ్ళు వచ్చి రాయేయండి అన్నాడు. ఒకళ్ళు చూసుకున్నారు, ఆయన కింద ఏదో రాసుకుంటూ ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. రాయి పట్టుకున్నాడు వచ్చాడు, కానీ ఒరే మొన్న నువ్వు జైలా? అవును. రాయి కింద పడేసాడు, వెళ్ళిపోయాడు. స్త్రీ ఒక్కటే నిలబడి ఉంది. యేసు ప్రభువారు వంగే ఉన్నాడు. ఇంకా తలెత్తి చూసిన తర్వాత ఎవరు లేరు. అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, నైదర్ డూ ఐ కండెమ్ ది, గో అండ్ సిన్ నో మోర్. ఎంత చక్కని సులభ శైలిలో ఆ మాటల పొందిక ఇంగ్లీష్లో ఎంత చక్కగా రాశారో చూడండి. నైదర్ డూ ఐ కండెమ్ ది, గో అండ్ సిన్ నో మోర్. నేనును నీకు శిక్ష విధింపను, ఇకనో వెళ్ళి పాపము చేయకము. ఎంత దయగలిగినటువంటి మాట అండి. ఆ స్త్రీ మనసులో ఏముందంటే, నేను పాపము చేశాను నిజమే, నన్ను పట్టుకున్నారు నిజమే, వచ్చారు అందరూ చుట్టూ రాళ్ళు పట్టుకుని నుంచున్నారు, నన్ను కొట్టి చంపేస్తారు, ఎవరు రాయేస్తారో, ఎక్కడ తగులుతుందో, తలకు తగులుతుందో, కళ్ళకి తగులుతుందో, ముక్కు తగులుతుందో అని ఆమె భయంతో కంపితురాలై నిలిపిస్తుండగా ఒక్కరు కూడా రాయి వేయకుండా వెళ్ళిపోయారు. ప్రియమైనవారా, దేవుని యొక్క నీతి అక్కడ బయలుపరచబడుతుంది. దేవుని యొక్క తేనె ధారలు అక్కడ కనిపిస్తున్నాయి. యేసు ప్రభు నోట నుంచి వచ్చినట్టు ఆ తేనె ధారలు, అమ్మా ఎవరు నీ శిక్ష విధింపలేదు అమ్మా అన్న మాటలోనే ఆమె కరిగిపోయి ఉండొచ్చు. నేనైతే ఏమని పిలుస్తున్నానో తెలుసా? ఎందుకులే, అందరూ వింటారు బాగుండదు, కానీ యేసు ప్రభు అమ్మా అని పిలిచాడు కనుక మరి ఆ మాటలోనే యేసు ప్రభు యొక్క ప్రేమను అర్థం చేసుకుంది. అమ్మా ఎవడనో నీ శిక్ష విధింపలేదా? లేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధింపను, ఎక్కడ వెళ్ళి పాప. అంతకంటే పనిష్మెంట్ ఏం కావాలండి? ఆమె హృదయం పగిలిపోయింది, ఆమె జీవితం మారిపోయింది. ఆ పరిమళ పుష్ప స్థానంలో నుంచి, ఆ చెక్కిళ్ళలో, ఆ కదలికల్లో, నోటి పెదాల కదలిక నుంచి వచ్చిన మాటల ద్వారా ఆమె హృదయం కదిలిపోయింది. వింటున్నావా? నువ్వు గమనిస్తున్నావా? అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు. ఇంకోటి ఏంటంటే, ఈ ఆత్మీయంగా మనం చూసినప్పుడు గడ్డి పువ్వులు త్వరగా గతించిపోయేవిగా ఉంటున్నాయి. ప్రియమైనవారా, యాకోబు పత్రికలో ఓ మాట చూసుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం
హెబ్రీ పత్రిక తర్వాత ఉంటుంది యాకోబు పత్రిక 1వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు చదువుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 9, 11 వచనాలు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నంలో వాడిపోవును. ప్రియమైన వల్ల ఒకవేళ పుష్పం అనుకోవచ్చు, నాకెంత సౌందర్యం ఉందో చూడు, నాకెంత మహిమ ఉందో చూడు, మనుషులందరినీ నేను ఆకర్షించుకుంటున్నాను అనేటువంటి ఒకవేళ స్వనీతి ఉండొచ్చు. కానీ వడగాలి కొట్టినప్పుడు గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. ప్రియమైన వల్ల అలాగే దాని జీవితం ఉదయం పచ్చగా కనిపిస్తాయి, కలర్స్గా కనిపిస్తాయి, సాయంకాలానికి వాడిపోతుంది. మానవుని యొక్క జీవితం కూడా షార్ట్ లైఫ్ అదే విధంగా ఉంటున్నాడు కదండి. ఎంతకాలం నేడుండి రేపు పొయ్యిలో పడే అగ్ని, మరి ఆ గడ్డి వలె మనం ఉన్నప్పుడు, మన జీవితం ఉన్నప్పుడు మనకిచ్చిన ఈ షార్ట్ లైఫ్లోనే ప్రభువును మనం ఘనపరిచే వారంగా ఉండాలి. ఒక మాట చూసుకుందామండి. 2వ కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ కొరింథీ 4వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు చదువుకుందామండి. 10 నుంచి 12. 2వ కొరింథీ 4, 10 నుంచి 12. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. అర్థమైందండి? యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై. ఏంటి అర్థమవుతుందా? యేసు యొక్క జీవము మన శరీరంలో ప్రత్యక్షపరచబడటం ఏంటి? ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవమును అనుగ్రహించాడు. పువ్వుల వలె ప్రకాశించేదానికి ప్రభు మనకు ధన్యతనిచ్చినాడు. ఆయన జీవం మనలో ఉన్నప్పుడు పువ్వుల వలె ప్రకాశించే వారంగా ఉంటాం. ఆయన జీవాన్ని మనం ఉట్టిపడే వాళ్ళంగా చేస్తాము. ఆయన మహిమను మనం ప్రకటించే వాళ్ళంగా ఉంటాం, వహించుకుంటున్నాం. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్యమైన శరీరముందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. మేము కూడా మరణానికి పాత్రులమే. అయితే యేసుక్రీస్తు ప్రభువుకి జీవం మాలో ప్రోక్షించబడింది. ఆయన కొరకే మేము జీవించేవారనుకుంటున్నాను, ఆయన జీవం ప్రకటించేవారనుకుంటున్నాము. ఆయన జీవాన్ని మేము ప్రకటించినప్పుడు మీరు కూడా మరణానికి పాత్రులని, మీరు కూడా జీవము కలిగిన వారుగా ఉంటారని దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క జీవం ఆ విధంగా మనుషులను వెలిగింపజేస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళదా, ఒకప్పుడు మరణపు వాసనతో ఉండే మనము క్రీస్తు ప్రభువుకి జీవం మనలో ప్రవేశించినప్పుడు ఆ మరణపు వాసన పోయి జీవపు వాసన వచ్చేదానికి ప్రభు మనకు ఏర్పాటు చేశాడు. అందును బట్టి మన ప్రభువుకు వందనాలు చెల్లించవలసిన అనుకుంటున్నాము. గమనించండి, ఒక మాట చూసుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్నాడు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. గమనించండి, క్రీస్తు ప్రభు మమ్మల్ని ప్రేమించినాడు కనుక ఆయన పరిమళ సువాసన మనకిచ్చాడు. 100 మందిలో 1000 మందిలో ఒక విశ్వాస చక్కగా ప్రత్యేకంగా కనిపిస్తాడు. కారణం, క్రీస్తు ప్రేమ మనలో ఉంటుంది కనుక, క్రీస్తు యొక్క పరిమళ సువాసన మనలో ఉంటుంది కనుక, ఆ జీవపు వెలుగు మనలో ఉంటుంది కనుక మనం ప్రత్యేకించబడిన వారం కనుక ఆ విధంగా కనిపిస్తాం. కనుక దేవునికి క్రీస్తు మనం ప్రేమించి పరిమళ సువాసన ఉండకు మనం తన కొరకు
మన కొరకు తను తాను దేవునికి అర్పణముగా బలిగాను సమర్పించుకున్నాడు. అంటే ఆయన పరిమళ సువాసన మనకు అనుగ్రహించాడు. ఆయన పరిమళ సువాసన పోగొట్టుకున్నాడు. ఆయన స్వరూపం సౌందర్యం మనకు అనుగ్రహించాడు. ఆయన స్వరూపం పోగొట్టుకున్నాడు. ఆయన ఐశ్వర్యం మన కొరకు పోగొట్టుకున్నాడు. దరిద్రుడైన మనను ఐశ్వర్యవంతులుగా చేశాడు. ప్రియమైన దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రేమ వర్ణించడానికి అశక్యం అది. కనుక ఆయన ప్రేమను కలిగిన వారంగా మనం ఉండాలి. ముందుకెళ్ళిపోదామండి. ఈ వాసన ఎట్లా వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారికి కలిగిన ఆ పరిమళ సువాసన ఎట్లా వచ్చింది మనకు? ఇందాక ఒక్క మాట చెప్పాను, పోగొట్టుకున్నాడు కనుక మనకు వచ్చింది అన్నాం. ఒక అత్తరు తయారు చేయాలనుకోండి, ఏం చేస్తారు? ఒక 100-120 కిలోలు ఒక చోట పెట్టి వేడి 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 నూనెలో వేసేస్తారు. కొన్ని దినాలు దాన్ని అట్టే వదిలేస్తారు, సూర్యరశ్మికి వదిలేసేస్తారు. ఆ తరువాత ఏదో కొంత నిర్ణీత దినాలు ఉన్నాయి. ఆ దినాలు అయిన తర్వాత ఆ పువ్వులో ఉన్నటువంటి ఆ మకరందము అంతా కిందకు వచ్చేసింది. వడకట్టిన తర్వాత అత్తరు తయారు చేశారు. ఏ పువ్వులు కావాలంటే ఆ పువ్వులు అత్తరు. ఆ పువ్వులు అత్తరు కొనాలంటే ఒక్కొక్కటి చిన్న సీసా 1500 రూపాయలు. ఎంత? 1 ml 1500 రూపాయలు. ఎట్లా వచ్చిందండి? కొన్ని వందల కిలోల పువ్వులు కలిసి ఒక్క బాటిల్లోకి దించాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొన్ని లక్షల కొన్ని కోట్ల మంది మానవుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇబ్బంది కొలువులో ఉండి శిలువ మరణం పొంది మన కొరకే దహించబడి మన కొరకే నలుగొట్టబడి ఆయన పరిమళ సువాసన మన కొరకే అనుగ్రహించాడు. ఈ పరిమళ సువాసన బయట కొంటే దొరికేది కాదండి. యేసు ప్రభువారు ఇచ్చిన ఆ పరిమళ సువాసన నీవు నేను కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. దేనికి? ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. ఆయన పరిమళ సువాసన మనకి ఇచ్చాడు, బాగానే ఉంది. మనం ఒంటి బట్టలకు రాసుకొని బజార్లో తిరుగుదామా? అందుకనే ఇచ్చింది. ప్రియమైన వల్ల పరిమళ సువాసన అనేది క్రీస్తు ప్రభు యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఎఫెసీ 5:1 మనం చదువుకున్నాం. ఆయన ప్రేమ మనకు కలిగిన వారం ఉండి అనేకులకు ఆయన ప్రేమను చూపించే వారంగా ఉండాలి. యేసు ప్రభు ఏ విధంగా చూపించాడు? అమ్మా, ఎవడు నీకు శిక్ష విధింపలేదా అని ప్రేమతో మాట్లాడాడు. మరి మనం ఏమైనా మాట్లాడాలి? పలికిమాలిదానా అని అంటామా? మన మాటలు అంతే ఉంటాయి. అయితే క్రీస్తు ప్రభు యొక్క ప్రేమతో మనం నింపబడ్డప్పుడు నీకెంత నష్టం చేసిన వాడైనప్పటికీ అన్నాను పలకరించు. నీకెంత ద్రోహం చేసిన వాడైనప్పటికీ మరి నీకు అన్న కాకపోతే తండ్రి అని పిలు. నీకెంత నష్టం చేసిన వాళ్ళని సోదర భావంతో ప్రేమతో పలకరించుకుంటే నీకెంత శ్రేష్టం అది. యేసు ప్రభు ప్రేమ ఇది అని అందరూ గమనిస్తారు. ఏమండి? కనుక ఆ ప్రేమను మనం కలిగి ఉండాలని పువ్వులను చూసి, అడవి పువ్వులను చూసి ఆలోచించుడి అన్నాడు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం దొరికింది నీకు? ఆలోచన ఏమో ఆలోచన వచ్చింది ఆ పువ్వులు చూసినప్పుడు? అడవి పువ్వుల్లో మకరందం ఉంటుంది. ఆ మకరందం కీటకాలను సంతోషపరుస్తుంది. ఆ కీటకాలు వాటిని అనుభవించి మరి తేనె తెట్టుగా పెడతాయి. ఆ తేనె తెట్టులో ఉన్న తేనె మాధుర్యము, మకరందము, ఆ మాధుర్యము ఎంత మరి అద్భుతంగా ఉంటుందో మనం గమనించాలి. ప్రియమైన వల్ల అడవి పువ్వులు ఏ విధంగా మనుషులు సంతోషపెడుతున్నాయో, తేనెటీగలు కొన్ని వేల మైళ్ళు ప్రయాణం చేసి మకరందం సేకరించి ఒక తేనె తెట్టులో పెడతాయి. గమనిస్తున్నావా? తేనె అంటే ఊరికే బజార్లో కొనుక్కునేది కాదు. ఈ మధ్య ఏదో ఒక పేపర్లో పడింది, ఫలానా కంపెనీ తేనె అసలు తేనె కాదు అని అన్నాడు. మరి ఏంటి అదేంటి? ఏదో పాకం, బెల్ల పానకం. ప్రియమైన అసలు పాకం, అసలు తేనె అడవిలో దొరికినప్పుడు కాయకుండా పచ్చి తేనెను మనం అనుభవించినప్పుడు ఆ పువ్వుల్లో ఉన్న మకరంద మాధుర్యం ఏంటో మనం అనుభవించడే కాకుండా ఇతరులకు కూడా ఆ మాధుర్యాన్ని పంచేవారంగా మనం ఉండాలి. యేసుక్రీస్తు యొక్క ప్రేమను గురించి ప్రకటించే వాళ్ళం ఉండాలి. ఆయన ప్రేమ సువార్త తీసుకుని వెళ్ళి అనేకులను ప్రభు వైపు ఆకర్షించే వాళ్ళం ఉండాలి. పువ్వులకి ఏముంటాయండి? ఆకర్షక పత్రాలు ఉంటాయి. ఎవరు చెబుతారు ఇది? సైన్స్ టీచర్లు చెప్పేవాళ్ళు మనకు. ముందు ఉమ్మెత్త పువ్వులను చెబుతుంటే నేను అనుకున్నాను, ఇంత
పనికి మళ్ళీ పువ్వు గురించి చెబుతున్నాడు అండి, రోజా పువ్వు గురించి చెప్పకుండా అనుకునేవాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ పరిమళ వాసన, ఆ ప్రేమ అనేకులు చూపించి ప్రభు దగ్గరికి మనం ఆహ్వానించే వాళ్ళకు ఉండాలి. ఎన్ని ఆత్మలు రక్షించావమ్మా ఇప్పటికి నువ్వు? ఎంతమంది సువార్త చెప్పావమ్మా ఇప్పటికి నువ్వు? అయ్యా నువ్వు ఎంతమందిని ప్రభు దగ్గరికి ఆకర్షించావు? దేవుడు లెక్క అడుగుతాడు నిన్ను. ప్రియమైన వాళ్ళారా, ప్రతి మనిషిని ప్రభు ఆ విధంగా అలంకరించాడు, ఆకర్షక పత్రాలు ఇచ్చాడు, మాధుర్యం ఇచ్చాడు, మరి రకరకాలుగా పువ్వును పోషిస్తూ వచ్చాడు. జీవితకాలం మాత్రం షార్ట్ లైఫ్ ఇచ్చాడు. మన జీవితానికి కూడా షార్ట్ లైఫ్ ఉంటుంది. ఎప్పుడు పోతామో, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో, ఆయన గాలి మన పైన ఎప్పుడు ఊతాడో ఎగిరిపోవలసిన వారం మనము ఆయన పిలువగా మనము ఎగిరిపోయే వారంగా ఉంటామని వాక్యంలో ఉంది. ఎగిరిపోయే వారంగా అంటే పక్షిరాజు ఎగిరినట్టుగా మనం కూడా యేసు ప్రభుతో పాటు రెక్కలు వచ్చిన పక్షుల్లాగా మేఘాల మీద కొనిపోబడతాం. ప్రియమైన ఈ షార్ట్ లైఫ్లోనే మనం కూడా ప్రభు కొరకై నల్లగొట్టబట్టని నేర్చుకోవాలి. ఒక మాట చదువుకుందాం అండి. యోబు గ్రంథంలో ఒక మాట ఉంది. యోబు గ్రంథంలో కూడా 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడంటే, ఇప్పుడైతే నేను శ్రమ పడుతున్నాను కానీ ఆ తర్వాత కొలిమిలో బయటకు వచ్చిన తర్వాత సువర్ణము వలె ప్రకాశిస్తాను అని అన్నాడు. యేసుప్రభువారు మరి శిలువ మరణం పొందిన తర్వాత తిరిగి లేచిన తర్వాత సువర్ణము వలె ప్రకాశించే వాడుకుంటున్నాడు. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఇద్దరిని కాదు ఒకరిని చూచి తిని. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే సువర్ణ దీప స్తంభమును ప్రకాశించి వాడుకుంటున్నాడు. ప్రియమైన వల్ల నిన్ను నన్ను ఇబ్బంది కొరలు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ, శ్రమ ద్వారా పరీక్షించి మనల్ని ప్రతి విధమైన నష్టాన్ని సమకూర్చి ప్రతి విధమైన గాయములు కట్టి తర్వాత సువర్ణమూలె ప్రకాశించే వాళ్ళగా ప్రభు మనల్ని చేస్తాడు. కనుక మన మధ్యలో ఎన్నో పెంచుకుంటాం, కానీ ఒక్క పరిమళ పుష్పం ఉంటే చాలు అనేకులను ఆకర్షిస్తుంది. ఒక సంఘంలో ఒక పరిమళ పుష్పం అవసరము. అనేకులను మరి చుక్కలు వారి మార్గము తప్పే చుక్కలన్నీ తిరిగి వాటి స్థానాలకు వచ్చి ఆకర్షించేదిగా ఉంటుంది. ప్రియమైన వల్ల పుష్పంలో ఉన్న మకరందం దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. పుష్పంలోని ఆ ఆకర్షక పత్రాలన్నీ దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ పరిమళ పుష్ప స్థానం కూడా యేసు ప్రభువును చూపిస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఆ శక్తితో నింపబడాలి. ఆ పరిమళము మనం తీసుకున్నప్పుడు మనకు నూతనమైన శక్తి, ఉత్సాహం ప్రభు ఇచ్చేవాడుకుంటున్నాడు. ఆ పరిమళ మకరందములు ఉన్న దాన్ని తీసుకున్నప్పుడు శక్తిని ఇచ్చేవాడుకుంటున్నాడు. ఆ శక్తిని మనం కలిగిన వారంగా ఉండాలి. అహరోను కర్ర, అందరి కర్రలు ఒక చోట పెట్టారు. అహరోను కర్ర అయితే చిగురించి పువ్వులు పూసింది, బాదం పువ్వులు పూసింది. ఎట్లా పూసిందండి? కర్ర దేవుని శక్తికి సాదృశ్యంగా ఉంటే పువ్వులు ఆయన పునరుద్ధాన బలమునకు సాదృశ్యంగా ఉన్నాయి. అది మనం కలిగి ఉండాలి. దేవుని శక్తి కలిగిన వారంగా ఉండి ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం మనం ఆ మాట చూద్దామండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు ఉన్నాయండి. కలిసి చదువుకుందాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడొకట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగించుకొచ్చున్నాను. పౌలు యొక్క ఉద్దేశం ఏంటండి? నేను ఆయన్ని ఎరగాలి. ఏ విధంగానైనా కూడా మరణం నుంచి తిరిగి లేవాలి. ఆ మాటలు గమనించండి. ఏ విధము చేతనను మృతువుల నుండి నాకు పునరుద్ధానం కలగాలి. ఆయన మరణం విషయంలో సమాన అనుభవం కలిగిన వాడిగా ఉండాలి. ఆయన ఎరగాలి. నేను ఆయన పునరుద్ధాన బలమును ఎరగాలి. ఆయన శ్రమలో పాలివాడు ఎట్టిదో తెలుసుకోవాలంటే ఈ లోకంలో నాకు ఉన్నవన్నీ కూడా సమస్యను నష్టపరుచుకుంటున్నాను పౌలు అన్నాడు. ప్రియమైన వల్ల ఇంత బతికి మనం పునరుద్ధానం శక్తి మనకు లేకపోయినట్లయితే
యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రభు ప్రత్యక్షలో మనం పాల్గొనకపోయినట్లయితే నీ విశ్వాస జీవితం అంతా కూడా వృధానే. కనుక పుష్పముల గురించి ఆలోచించి వాటి 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 సౌందర్యమును, ఆ ఆకర్షక పత్రంలో ఉన్న సౌందర్యాన్ని మనం గమనించి మనం కూడా పుష్పంలో వలె ఉండే అనేకులను కీటకాలు అవి ఆకర్షించిన మనం కూడా అనేక ప్రభువుల దగ్గరికి ఆహ్వానించి నడిపించగలిగిన వారు ఉండాలి. పుష్పాల్లో ఉన్న మకరందాన్ని తీసుకొని అనేకులకు ఆ మకరందాన్ని మరి పంచిపెట్టే వారంగా మనం ఉండాలి. ఆయన పునరుద్ధాన బలం చేత మనం కూడా లేపబడిన వారు ఉండి ప్రభువును మహింపరిచే వారు ఉండాలి. దేవుడి చిన్న వాక్య భాగమును మన కొరకై ఆశీర్వదించి ఫలింపులోకి తీసుకురాగలిగిన గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, మహిమ గల మీ నామను బట్టి మీ పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాం. మా దేవా, మా ప్రభా, ఉదయకాలం నుండి మాకు ఇంతవరకు సహాయపడుతూ మమ్మల్ని నడిపించిన మీ ఉచితమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి, ఆరాధించిన మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరే మమ్మల్ని కనికరించండి, దయ చూపించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి వాటిలో మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారి మధ్యలో ఉండి మీ సన్ని తోడుగా ఉంచండి. ప్రభుత్వముకి మీ కృప దయచేయండి. షుగర్ కంట్రోల్లో ఉంచండి. మా తండ్రి, గవర్నమెంట్ డ్యూటీస్ చేస్తున్నటువంటి మీ బిడ్డలకి మీ సన్ని తోడుగా ఉంచండి. శాంసన్ కొరకు, బేబీరాణి కొరకు, మరి మా ప్రభా తిమోతి కొరకు, ఎస్ఏర్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. గవర్నమెంట్ డ్యూటీలు చేస్తుంటుండగా, ప్రజలతో మమేకమవుతుంటుండగా ఎటువంటి వైరస్ వాళ్ళకి రాకుండా కాపాడమని వేడుకుంటున్నాం. మీ భద్రతలో కాపుదల చేయండి. మా ప్రభా, మా తండ్రి, మీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. కీర్తి, శాంతి, భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మా ప్రభా, మా తండ్రి, ఆ విధంగా మరి శాంసన్ కొరకు, బేబీరాణి కొరకు, ఎస్ఏర్ కొరకు, తిమోతి కొరకు వాళ్ళ డ్యూటీస్లో మీరే సహాయపడమని వేడుకుంటున్నాం. దయ చూపించమని వేడుకుంటున్నాం. మా ప్రభా, కిరణ్ కొరకు ప్రార్థిస్తున్నాను. బీపీని కంట్రోల్లో ఉంచండి. భవానీ కొరకు ప్రార్థిస్తున్నాను. షుగర్ కంట్రోల్లో ఉంచండి. మా దేవా, మా ప్రభా, మా తండ్రి, మరి హేనా బ్లెస్సీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన స్టడీస్లో సహాయపడండి. పరీక్షలో మీరే కృప చూపించమని వేడుకుంటున్నాను. దానియేలు కొరకు, శోభ కొరకు ప్రార్థిస్తున్నాను. ఉద్యోగం దయచేయమని వేడుకుంటున్నాను. కమలా కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన ఉద్యోగం దయచేయండి. తిమోతి రాకపోకలో కృప చూపించండి. గ్రేసీ, సాత్వి, మీ కృపలు వర్ధిల్లుటకు సహాయం చేయండి. వరము కోసం ప్రార్థిస్తున్నాను. షుగర్ కంట్రోల్లో ఉంచండి. నాని కొరకు ప్రార్థిస్తున్నాను. స్వస్థపరచండి. ఉద్యోగం దయచేయండి. వివాహానికి ఏర్పాటు చేయండి. పండు భవిష్యత్తు కోసం ప్రార్థిస్తున్నాను. దయ చూపించండి. భరత్ కుటుంబం హైదరాబాద్లో మీరు జ్ఞాపకం చేసిన బిడ్డలు కూడా ఆశీర్వదించండి. మా ప్రభా, మా తండ్రి, మేరీ కొరకు ప్రార్థిస్తున్నాను. షుగర్ కంట్రోల్లో ఉంచండి. జ్యోతికి ఉద్యోగం దయచేయండి. ఈ రీతిగా మా ప్రభా, మీ దాసుల కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మిసెస్ ఫిలిప్ గారి కొరకు, మిసెస్ చర్చిల్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి. మా ప్రభా, ప్రతి బలహీనత నుంచి తప్పించండి. మిసెస్ జాన్ సుబ్బారెడ్డి గారి కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మీ దాసురాన్ని కనికరించి మీరే స్వస్థపరచమని వేడుకుంటున్నాము. లిల్లీ గ్రేస్ కొరకు, ఎస్ఆర్ మిసెస్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన. మీ దాసురాలకి మీరే మీ కృపను అనుగ్రహించి బలపరచమని వేడుకుంటున్నాము. మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. మమ్మల్ని మీరు స్వాధీనపరచుకుంటున్నాను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆ తండ్రి మీ సేవా పరిచర్యలో ఏ రీతిగా ముందుకు సాగిపోవాలనో మీరే తెలియజేసి మమ్మల్ని నడిపించమని మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ స్తుతులు, స్తోత్రాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పుణ్యనామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క మహిమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నిరంతరము మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.